హలో అండి, అందరికీ నమస్కారం. స్క్రీన్ మీద చూస్తున్న మనిషి ఈ మధ్య సూపర్ హాట్ పర్సన్ అంటే ఈయనే. కేకే అని పిలుచుకుంటూ ఉంటారు. కేకే సర్వీస్ చాలా సంచలనాత్మకమైనటువంటి సర్వీస్ రిలీజ్ చేశారు. ఇది ఫస్ట్ టైం కాదు, 2019లో కూడా అలాగే రిలీజ్ చేశారు. చాలా మంది ఆ, ఏదో తమాషకు చేస్తున్నారో లేదా పబ్లిసిటీ కోసం చేస్తున్నారని కూడా అనుకున్నారు. కానీ చూస్తే 2019లో ఈయన బాణం గురి తప్పలేదు. 2024లో ఏమవుతుందో కూడా మనం చర్చిద్దాం. నమస్తే అండి కేకే గారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, అందరూ కేకే కేకే అని పిలుస్తుంటారు. వాట్ ఈస్ మీ ఉమ్. పూర్తి పేరు ఏంటి సార్ అసలు? అంటే కిరణ్ కొండేటి అండి. ఇనిషియల్ గా కేకే అనేది సాఫ్ట్వేర్ లో ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆ, ఇద్దరు ముగ్గురు కిరణ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకరు ఉంటారు. సో రఘు కళ్యాణ్ ఉన్నామని అప్పుడు మాకు మేనేజర్ ఉండేవారు. థామ్సన్ రాయిటర్స్ లో చేసేటప్పుడు ఇనిషియల్లీ. ఓకే. సో తను కన్ఫ్యూజ్ గా ఉంది అంటే ఇద్దరు తిరుగుతున్నాం అని చెప్పి ఫస్ట్ కేకే అని తను ఇనిషియేట్ చేశాను. ఏదో సౌండింగ్ బాగుంది అని నాకు అనిపించింది. అంటే కిరణ్ అనేది రవి సుధీర్ ఇట్లా సౌండ్ మామూలుగా ఉన్న పేరు అనిపిస్తుంది కదా. సో దాన్ని కొంచెం స్ట్రాంగ్ గా అంటే శబ్దం ఫీచర్ కేకే అనేది ఒక సౌండింగ్ బాగుంది అని దాన్ని నేను ఎక్కడికి వెళ్ళినా కంటిన్యూ చేశాను. తర్వాత సాఫ్ట్వేర్ నుంచి కంప్లీట్ గా సర్వీస్ నుంచి వచ్చినప్పుడు కూడా అదే పేరుతో నేను కంటిన్యూ చేశాను కేవలం సౌండింగ్ కోసం. గాట్ ఇట్. కిరణ్ గారు, అసలు ఉమ్. 160+ వస్తాయని చెప్పారు మీరు కూటమికి. అవునండి. చాలా, ఒక మాటలో చెప్పాలంటే రిస్క్ చేశారు. ఉమ్. అంటే అక్కడ నంబర్ చెప్పి 2018-19లో లగడపాటి రాజగోపాల్ గారు అంతర్ధానం చెందారు ఈ సో కాల్డ్ సెఫాలజీ నుంచి. ఆయన రాంగ్ అయి ప్రెడిక్షన్. అంటే అటువంటి రిస్కే మీరు కూడా ఈసారి చేశారు అనుకోవచ్చు. అంటే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ రిస్క్ సార్. ఇప్పుడు మనం చెప్పిన కూటమి గెలవకుండా వైఎస్ఆర్సీపీ గెలవడం ఒక సెక్షన్, అంటే మనం ఈస్ట్ అంటే వెస్ట్ అవ్వడం. రెండో రిస్క్ ఏంటంటే మనం ఆ, దేశంలోనే ఎవరు చెప్పని లేకపోతే ప్రాబ్లం ఏంటంటే నెంబర్ కాదు. 150 దాటేస్తని చెప్పారు, అది కాదు, ఒక్కొక్కటి చెప్పదు. రేంజ్ చెప్పకుండా సింగిల్ నెంబర్కి వెళ్ళడం. అంటే +or-10. ఇప్పుడు నేను 14 చెప్పాను కదండి, మామూలుగా 25 +or-10 చెప్పాను అనుకోండి, యాక్చువల్లీ ఇంత డిస్కషన్ ఉండేది కాదు. అంటే ఆ నెంబర్ ఓకే 35 కూడా రావచ్చులే, మాక్సిమం 25, అది కిందకి ఆలోచించారు అనమాట. బట్ 14 అని చెప్తూ 14 లో కూడా ఏ నియోజకవర్గాలు 14 లో 6+8 అది కూడా డివైడ్ చేసి చెప్పాము. 6 నియోజకవర్గాలు కన్ఫర్మ్ గెలిచేది, మిగతా 8 టైట్ ఫైట్లే ఉన్నాయి. 8 టైట్ ఫైట్ కూడా 1 or 2 మిస్ అవ్వచ్చు మేము. అట్లాగే నేను మిస్ అయిన వాటిలో కూడా 1 or 2 యాడ్ అవ్వచ్చాము మేబీ. అంటే స్లైట్ ఎడ్జెస్ ఉన్నాయి అని మనం వైపు తీసుకునేదానికి అక్కడ నియోజకవర్గంలో సమీకరణ ఫ్యాక్టర్స్ అడ్వాంటేజ్ గా ఉన్నప్పుడు ఇటు ఇటు ఆగే వాటి. అలాగే ఒక 4-5 నియోజకవర్గాలు అక్కడున్న సమీకరణాలు అక్కడున్న ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్ బట్టి లాస్ట్ లో మేబీ అటు కూటమి వైపు ఉండొచ్చు అనుకున్న ఒక 4-5 నియోజకవర్గాలు కూటమి వైపు కూడా వేసినవి. బట్ టోటల్ గా ఇవి 133 ఉన్నాయి కాబట్టి ఆ, వాటిలో కలవడం జరిగింది. కానీ తక్కువే ఉన్నాయి కాబట్టి 14 కాబట్టి క్లియర్ కట్ గా డివైడ్ చేసి చెప్పాం ఇవి ఉన్నాయని. సో మీరు చెప్పిన క్వశ్చన్ ఆన్సర్ రిస్క్ ఏంటంటే ఆ, ఒకటి ఆ, మనకు చెప్పింది కాకుండా ఇంకో సైడ్ వెళ్తే అది 100% రిస్క్. నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పినట్టు ఆ, నేను అంటే దానికి కరెక్ట్ కాదు ఇంకా మోస్ట్లీ సర్వీస్ అంటే ఇటు ఈస్ట్ ఆర్ వెస్ట్ వెళ్తే. లేదు మనం చెప్పిన నెంబర్ కి -% డిఫరెన్స్ ఉంటే ఆబ్వియస్లీ పీపుల్ విల్ అప్రిషియేట్. ఇప్పుడు 98 97% యాక్యురసీ వచ్చింది అనుకోండి చెప్పిన నెంబర్, పీపుల్ విల్ అప్రిషియేట్ దాంట్లో డౌట్ లేదు. బట్ ఒక 20-30 సీట్స్ ఎక్స్ట్రా నేను చెప్పిన దానికి చాలా దారుణంగా వచ్చాయంటే ఐ హావ్ టు సే సారీ పబ్లిక్. ఓకే, అంటే 160+ వస్తాయన్న మీరు ఒకవేళ 110 105 వస్తే మాత్రం తప్పినట్టే అనుకోవాలి. అంటే ఓకే. అంటే 50-50 అది 50% అంటే మోస్ట్లీ తప్పినట్టే. బట్ ఎందుకంటే చాలా మెంబర్స్ మిస్ అయినట్టు కదా. అవును. ఉమ్. సార్, ఇప్పుడు అందరూ ఎగ్జిట్ పోల్స్ గురించి అడుగుతుంటారు. మీరు బాగా బిజీగా ఇంటర్వ్యూస్ కూడా ఉమ్. ఇస్తున్నారు లాస్ట్ 2 days. అవును. నేను ఎగ్జిట్ లేదు పోల్స్. యాక్చువల్ సారీ పబ్లిక్, ఎందుకంటే నేను నైట్ మనం అనుకున్నాక నైట్ నాకు 1:30 అయింది మళ్ళీ నేను వచ్చేసరికి. అందుకే మార్నింగ్ ఇదే ఫ్రెష్ ఫస్ట్ ఇంటర్వ్యూ మీదే ఈరోజు. అయ్యో, పర్లేదు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము థ్యాంక్స్ చెప్పాలి. బిజీ టైంలో కూడా మీరు మాకు టైం ఇచ్చారు. సార్, ఇది ఎగ్జిట్ పోల్స్ వరకు ఓకే. అంటే మీ కేకే సర్వే అనేది 2019లో కూడా సక్సెస్ అయింది. 2019-24 మధ్యలో మీరు ఎన్నిసార్లు సర్వేస్ చేసి ఉంటారు? అంటే 2019 కి 24 మధ్యలో సర్వే కంటే కూడా మేబీ పీపుల్ తో ఎక్కువ కనెక్టెడ్ ఉన్నామండి. మేము అందరం అంటే కొంతమంది పీపుల్ తో కలిసి యాక్చువల్లీ నేషనల్ వైడ్ గా ఒక పార్టీ స్టార్ట్ చేద్దామని థాట్ తో ఒక 2-3 ఇయర్స్ అంటే కోవిడ్ తర్వాత వరకు, కోవిడ్ తర్వాత మేము ఇనిషియేట్ చేసాం. కోవిడ్ లో వచ్చిన థాట్ ప్రాసెస్ లో ఓవరాల్ గా ఆ టైంలో తీసుకున్న డిసిషన్ ఏంటంటే మనకున్న డేటా ఏం చెప్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే మోర్ దాన్ అరౌండ్ 70%, 70-30 డివైడ్ చేద్దాం అనుకోండి.
70% ఆఫ్ పీపుల్ ఎక్కడో చేంజెస్ కోరుకుంటున్నారు అన్నమాట. అంటే పబ్లిక్ గా ఉన్నటువంటి ఏ విషయాలైనా సరే, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, లేదా ఎక్కడికి వెళ్తే డబ్బులు కరప్షన్ కావచ్చు, అంటే క్లీన్లీనెస్నెస్ కావచ్చు, మున్సిపాలిటీ ఇష్యూస్ కావచ్చు, లేదా ఓన్లీ డబ్బులు పంచడం అనేది కాకుండా ఇట్లాంటి చేంజెస్ నిజంగా కోరుకునే వాళ్ళు 70% ఉన్నారు. 30% పీపుల్ వచ్చి స్ట్రాంగ్ గా ఏదో ఒక లీడర్ కో, ఒక పార్టీకో, అంటే స్ట్రాంగ్ హోల్డ్ మా చంద్రబాబు ఇట్లా గవర్నమెంట్ సమస్య లేదు. తల కింద తపస్సు చేసిన ఆ ఓట్ బ్యాంక్ మార్చేది కాదు. ఇది కోర్ ఓటర్స్ అన్నమాట. అంటే ఒక పార్టీకి పట్ట ఓటింగ్ మొత్తం కోర్ ఓటర్లు కాదు. దాంట్లో కొంత శాతం అపోనెంట్ నచ్చక, అంటే జగన్ గారికి వచ్చిన రేపు పొద్దున వచ్చే ఓట్ బ్యాంక్ కూడా జగన్మోహన్ రెడ్డి కాదు, అట్లాగే జగన్ రెడ్డి గారు అయినా సరే. సో ఆ పార్టీ అవతల వ్యక్తి నచ్చగా ఇటు వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఇలా కాకుండా కోర్ ఓటర్స్ ఒక 30% ఉన్నారు. 70% ఏదో చేంజెస్ కోరుకుంటున్నారని. సో అంటే రిజర్వేషన్స్ కి అగేనిస్ట్ గా, ఫ్రీ స్కీమ్స్ కి అగేనిస్ట్ గా, ఇట్లాంటివి అనమాట. సో వై డోంట్ మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదని కొంతమంది ఐఐటిఎన్స్, కొంతమంది డాక్టర్స్ తో ఇట్లంతా కలిపి మేము ఫస్ట్ సత్యమేవ జయతే అనే పార్టీకి అప్లై చేసాము. అది ఎలక్షన్ కమిషన్ రిజెక్ట్ చేసింది. తర్వాత దాన్ని విజన్ ఇండియా పార్టీ విఐపి, అంటే ప్రతి ఒక్కడు విఐపి అనే కాన్సెప్ట్ పెట్టేద్దామని అది ముందుకు వెళ్ళాం. సో తర్వాత నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసాం. మేబీ మీరు ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని వైరల్ అయ్యి ఉండొచ్చు, కానీ దాంట్లో మేము ఆల్మోస్ట్ 400 వీడియోస్ చేసాం. అంటే ఆల్మోస్ట్ శ్రీకాకుళం నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు వెళ్తూ, ప్రతి రాష్ట్రంలో చాలా మంది కలుస్తూ ఎలా ఉంటుందో తెలుసుకుంటూ, ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో అక్కడ సమస్యలు, అరకు, ఆచంట, మొత్తం పోలవరం, డీప్ రూట్స్ లో వెళ్తూ అక్కడ సమస్యలు హైలైట్ చేస్తూ నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసాం. మీరు విజన్ ఇండియా పార్టీ అని సెర్చ్ చేస్తే దాంట్లో స్టిల్ ఉంటుంది. మేము డిలీట్ గానీ రిమూవ్ గానీ చేయలేదు. సో కాకపోతే ఎలక్షన్స్ అయిపోయిన డే 1 నుంచి మళ్ళీ అదే గ్రౌండ్ లో ఉంది. బట్ స్టిల్ మీ పర్స్పెక్టివ్ వేరే ఉండొచ్చు. బట్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, ప్రజల స్పందన ఏంటి అనేది కంటిన్యూస్ గా ఫీడ్బ్యాక్ తీసుకుంటూనే ఉంటుంది. అదర్ పర్స్పెక్టివ్. ప్రజలతో ఇంటరాక్షన్ వేరు, సెఫాలజీ వేరు కదా సార్. అంటే మీరు ప్రజలతో కరెక్ట్ ఇంటరాక్ట్ కరెక్ట్ అవ్వడం వేరు, కానీ ఇంటరాక్ట్ సెఫాలజీ అంటే ఒక మీరు ఒకసారి కరెక్టే సార్. మీరు ఒకసారి మీకు ఎలా చెప్పాలంటే, మీరు ఒక బైక్ మెకానిక్ గా కన్వర్ట్ అయిపోయారు అనుకోండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీరు ఏ పని చేస్తున్నా, బైక్ శబ్దం బట్టో, కారు బట్టో, మీకు అదే తెలియకుండా అది మీరు ఆ లోపల వర్క్ అవుతూనే ఉంటుంది. మీకు నంబర్స్, మూడ్ ఆఫ్ ది ఓట్ బ్యాంకింగ్ ఎలా మారుతుంది, నెక్స్ట్ ఎలా ఉంది అనేది ఇది ఈ నెంబర్ కి దగ్గర రాపుగా రావచ్చని నాకు ఒక బహిర్గతంగా ఎవరు చెప్పలేదు. ఒక 2-3 ఇయర్స్ బ్యాకే ఒక ప్రిడిక్షన్ లాగా ఇట్స్ గోయింగ్ ఇన్ ద వెరీ రాంగ్ వే అనేది ఒక 2-3 ఇయర్స్ బ్యాకే మనకు ఒక పల్స్ లాగా అనిపించింది. మేబీ ఈ నెంబర్ అంటే పోటీ నెంబర్ అంటారు, వైఎస్ఆర్సీపీ గోయింగ్ టు లూజ్ ద పొజిషన్ అని. అంటే ఇప్పుడు మీ అంటే ఇదే వేలో వెళ్తే అలా ఉంటుంది. తర్వాత కూటమి అరెస్ట్, లేకపోతే ఇంకొకసారి పరిణామాలు రకరకాల దానికి యాడ్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇట్స్ గోయింగ్ ఇన్ ద రాంగ్ వే. పీపుల్ అది ఒకటే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, రేపు పొద్దున అది కష్టం అని అనిపించింది ఆ టైంలో. అంటే బేసికలీ నాకు అంటే నా మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ సెఫాలజీ ద్వారా నమ్ముకుని చేసేవాళ్ళు ఎవ్రీ 6 monthsకి ఒకసారి వీళ్ళు పబ్లిక్ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసుకుంటూ వాళ్ళ ఫార్ములా, ఎవ్రీ టీమ్ హ్యాస్ దేర్ ఓన్ ఫార్ములా కాబట్టి వాళ్ళు వేరే చూసుకుంటే ఏం మారింది, ఏ సెక్షన్స్ లో మార్పు వస్తున్నాయి ఏంటనేది వాళ్ళ దగ్గర పీరియాడిక్ డేటా ఉంటుంది. మీ దగ్గర అటువంటి డేటా ఏమన్నా ఉందా 2019 నుంచి 2024 ఉంది వరకు? ఉంది ఉంటుంది ఆబ్వియస్లీ ఉందండి. ఇప్పుడు మీరు మీకు అదే ఇంకా చెప్పిన దానికి ఇప్పుడు మన దగ్గర మేము అప్పుడు అన్ని నియోజకవర్గాలు, అన్ని గ్రామాలు, అన్ని విలేజ్ లో ఎలా ఉంది డేటా మేము తీసుకున్నాం. ఇప్పుడు నేను పోలవరం, రంపచోడవరం, అరకు, పాడేరులో అక్కడ ముంపు గ్రామాల సమస్యల మీద డీప్ రూట్స్ వెళ్ళి చేశాను అనుకోండి. మీకు బయట వేరే ఇప్పుడు గోదావరి జిల్లాలో క్యాస్ట్ బేసిన్ బట్టో, లేకపోతే కృష్ణా గుంటూరులో ఈక్వేషన్స్ రెండు పార్టీలు కలిపితే ఎలా ఉంటుందని చాలా ఈజీగా చేయొచ్చు. కానీ నేను చెప్పిన ఈ నియోజకవర్గాల్లో డీప్ రూట్స్ లో అక్కడ ఉన్న సమస్యలు, అక్కడ ఉన్న నిజంగా ఫీలింగ్స్, ఇంకా అంటే యాక్చువల్ సర్వే కంటే ముందు కంటే కూడా ఆ తర్వాత నేను వర్క్ చేసింది ఇంకా దాని మీద హ్యూజ్ నెంబర్ ఆఫ్ డేటా వచ్చింది. అంటే ఆ మండలాలు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు కలుస్తుంటాం కాబట్టి వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ఓవరాల్ గా మనకు ఆ, ఇంకా ఎక్కువ డేటా వస్తుంది. డేటా ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ వాట్ వీఆర్ యూజింగ్ ఇన్ ద సర్వీస్ సెఫాలజీ కాకపోవచ్చు. బట్ మూడ్ ఆఫ్ ది మండలాలు, ఈ మండలం ఎలా మారుతుంది, ఇక్కడ ముంపు గ్రామాలకి వేరే దగ్గర పునరావాస కేంద్రాలు ఇచ్చారు. అక్కడ వాళ్ళు 1000 మంది కలిసినప్పుడు ఆ 1000 మంది పూర్తిగా అన్సాటిస్ఫైడ్ గా ఉన్నారు, అక్కడ సరిగ్గా వాళ్ళకి వసతులు లేక. రియల్ టైం అనమాట. అంటే దానికి నెంబర్స్ లో కన్వే చేయడం నాకు తర్వాత పని. బట్ అక్కడ నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ వేరే ఒక సర్వేయర్ వేరే టీమ్ లో పంపించేదానికి నేను డైరెక్ట్ గా అక్కడ ఒక 20 days స్పెండ్ చేయడం వల్ల ఇంకా హ్యూజ్ నెంబర్ ఆఫ్ అక్కడ పల్స్ తెలుస్తుంది వాళ్ళు ఎలా ఉంటారని. దే ఆర్ నాట్ సపోర్టింగ్ టీడీపీ ఆర్ జనసేన, బట్ దే ఆర్ కంప్లీట్లీ టర్న్డ్ అగేన్స్ట్ అని మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్, కంప్లీట్లీ అనలేం కానీ
మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్ ఇట్లా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. మీరు డీప్ రూట్స్ లో మీరే కోర్ గా వర్క్ చేస్తున్నప్పుడు. సార్ ఇప్పుడు మనకి రైతాంగాన్ని తీసుకుందాము. మీరు రైతాంగంతో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఉంటారు కదా! అవును వాళ్ళు సార్. రైతాంగం, రైతులు, ఫార్మర్స్. రైట్. ఓకే. ఓకే. రైతాంగం కానీ, రైతు కూలీలు గాని, అంటే వాళ్ళు మీకు ఇచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్ ఏంటి? ప్రధానంగా అంటే అంటే ఈ 5 ఏళ్లలో ఎప్పుడు మారిందనుకుంటున్నారు రైతాంగం దగ్గర నుంచి ఒపీనియన్? అంటే ఒకటి సార్ మామూలుగా ఇది జనరలైజ్ ఎందుకు చేయలేమంటే ఒక రైతులు ఇలా ఉన్నారు అని ఇన్ జనరల్ గా చేయలేము. అప్పుడు రైతు అంటే మీరు చెప్పేది 5 ఎకరాలు ఉన్న అతను, 10 ఎకరాలు ఉన్న అతను, అక్కడ మళ్ళీ అక్కడ కమ్యూనిటీ కూడా ఇన్వాల్వ్ అవుద్ది. ఏ కమ్యూనిటీలో ఉన్నారు అనేది ఓవరాల్ ఒక నియోజకవర్గం. ఆ! ఇక్కడ ఇక్కడ మీకు రంపచోడవరం నేను చెప్పిన దగ్గర ఉన్నటువంటి రైతుల కాన్సెప్ట్ అక్కడ ఉన్న కాన్సెప్ట్ వేరేగా ఉంటది. జనరలైజ్ చేయలేం గానీ ఈ కరెంటు ఆక్వా అది లెట్స్ అస్యూమ్ ఫర్ కరెంట్ మన కరెంట్ బిల్లులు తగ్గడం ఇట్లాంటి వాటి విషయాల్లో కొంచెం మీడియం స్కేల్ ఉన్నటువంటి రైతులు లాస్ట్ టైం వైఎస్ఆర్‌సీపీకి కొంచెం ఎడ్జ్ తీసుకుంటున్న వాళ్ళు మటుకు ఇటువైపు షిఫ్ట్ అవుతున్నారని ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ అనిపించింది సార్. బట్ నాట్ ఇన్ జనరలైజింగ్ అందరూ మారారు అట్లా అనలేదు. బట్ కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో న్యూట్రల్ గా ఉన్న సెక్షన్ ఇది మారితేనే డేంజర్. బేసిక్‌గా టీడీపీకి ఉన్న కోరిక ఉన్న రైతు పొద్దున్న లేస్తే టీడీపీ గెలవాలి, చంద్రబాబు నాయుడు గెలవాలి, జగన్ గెలవాలి ఇలా ఉంటారు ఓవరాల్. బట్ న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారంటే ఇట్స్ వెరీ డేంజర్ సిగ్నల్. అట్లా నేను ఆ పల్స్‌తో చెప్తున్నాను. అంటే పల్లెల్లో చూసుకుంటే మనకి ప్రిడామినెంట్‌లీ పల్లెలు ఎక్కువ ఉన్న రాష్ట్రం మనది. అంటే మేజర్ మెట్రో సిటీస్ ఏమి లేవు. మనకి హైదరాబాద్ లాంటి నగరాలైతే ఏమీ లేవు. వైజాగ్ పెద్ద నగరం, వైజాగ్, విజయవాడ ఓకే గానీ, ప్రిడామినెంట్‌లీ పల్లెలు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం. కానీ పల్లెల్లో మనకందరికీ తెలిసిందేంటంటే వర్గాలుగా ఉంటారు. ఒక అవును. అవును. పార్టీకి సపోర్ట్ చేస్తది. ఒక వర్గం ఒక పార్టీకి సపోర్ట్ అవును. చేస్తది. అవును. అవును. మీరు ప్రధానంగా అంటే మీరు అంటే మనం ప్రాంతాల వారీగా తీసుకున్న రాయలసీమ, దక్షిణ కోస్తా, మధ్య కోస్తా, ఉత్తర కోస్తా 4 భాగాలుగా విభజించుకుంటే హ్మ్. ఏ ఏ ప్రాంతంలో ఎప్పుడు ఎక్కువ చేంజ్ గమనించారు? అంటే ప్రతి దానికి ఒక స్ట్రాంగ్ అదేనండి. అదేనండి. అంటే స్ట్రాంగ్ అంటే గట్టిగా బలంగా ఇది చేంజ్ అవ్వాలి అని కోరుకున్న ప్రాంతం వచ్చి ఎక్కువ కనపడింది కృష్ణా, గుంటూరులో ఎక్కువ కనపడిందండి. ఓవరాల్ కంపారిటివ్‌లీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ లేదా అటు సైడ్ గోదావరి అంటే యూత్‌ని ఎక్కడ ఇంటరాక్ట్ అవుతారు? అంటే ఇప్పుడు అదే సార్. మామూలుగా ఆ ప్లేసెస్ మూడ్‌ని బట్టి, ఓట్ బ్యాంక్‌ని బట్టి లేకపోతే మనకి ఎక్కడ అవకాశం ఉంటే వాళ్ళు మీరు ఎక్కువ మంది సర్వే టీమ్ డేటా కలెక్ట్ చేసి అడుగుతున్నారా? లేకపోతే అంటే డేటా కలెక్ట్ చేసే విధానమా సార్? అంటే ఇప్పుడు మీరు డేటా కలెక్ట్ చేసి అదే ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయండి. మామూలుగా మీరు 3 ఓట్ బ్యాంక్ ప్యాటర్న్స్ యాస్ ఎ సెఫాలిస్ట్‌గా అడిగినప్పుడు వేరే ప్యాటర్న్ ఉంటది. ఓన్లీ జస్ట్ ఆహ్, ఒక ప్యాటర్న్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంటుంది? డేటా కలెక్ట్ చేసి ఒక యాస్ ఎ సర్వేయర్‌గా కలెక్ట్ చేసే విధానం వేరేగా ఉంటుంది. సో, ఒక గ్రామంలోనో లేకపోతే ఒక మండలంలోనో లేకపోతే ఒక టౌన్‌లో తిరుగుతున్నప్పుడు వీళ్ళు కలుస్తున్నప్పుడు ఇండివిడ్యువల్‌గా మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ 3 వరకే ఒక సర్వేయర్ కూడా 3 వరకే తీసుకోవాలంటే ఒక రోజుకి ఒక 20 శాంపుల్సో, 30 శాంపుల్సో అంటే మొత్తం ఫిల్టర్ ఒక 100 అడిగితే దాంట్లో 70, 80 ఇన్‌వాలిడ్ అనుకోండి. ఒక 30 శాంపుల్స్ తను ప్రాపర్‌గా పట్టుకొచ్చాడనుకోండి. ఇది కరెక్ట్‌గా ఉంటుంది. ఈ క్యాస్ట్‌లో ఈ ఏరియాలో ఉన్నవాళ్ళు ఈ 30-40 ఉన్నవాళ్ళు 3 ఇలా ఉంది అని ఓవరాల్‌గా అంటే 3 అంటే మీరు వైఎస్ఆర్‌సీపీగా ఇది ఎక్కువ మంది మీరు వైఎస్ఆర్‌సీపీకేస్తారా? టీడీపీకేస్తారా? ఈ ఈ ప్యాటర్న్ మేము చేయమండి మామూలుగా. నంబర్ బట్టి వాళ్ళేసే టిక్‌లు బట్టి లేకపోతే అక్కడ టిక్ పెట్టుకోవడం లేకపోతే ఐవీఆర్ కాలింగ్ బట్టి ఇవేమి చేయము. ఒక్కొక్కరికి ఒక్కొక్క కంపెనీ ఒక స్టైల్ ఆఫ్ మెథడాలజీ ఉంటుంది కాబట్టి మేబీ మోస్ట్‌లీ మా మెథడాలజీ ఎమోషనల్ బేస్డ్ ఎలా ఉంది ఓట్ బ్యాంకింగ్ మీరు చెప్పినట్టు ఒక ఏజ్ సెక్షన్‌లో ఎలా ఉంది ఓట్ బ్యాంకింగ్ అనేది ఆల్రెడీ మా దగ్గర ఉన్నటువంటి నంబర్స్‌కి దాన్ని జాగ్రత్తగా అప్లై చేస్తూ ఉంటాం ఓవరాల్‌గా. కొన్ని దగ్గరల మేము కంప్లీట్‌గా రాంగ్ అయినప్పుడు మేము ఔట్ సోర్సింగ్ ఇచ్చిన డేటా కరెక్ట్‌గా ఉంది కంపారిటివ్‌లీ ఈ 2 వెరిఫై చేసినప్పుడు అనేది మేబీ కొన్ని సార్లు ప్రశ్నిస్తాం. బట్ మోస్ట్‌లీ మేము అసిస్ట్ చేసినట్టే ఒక ఔట్ సోర్సింగ్ ఇచ్చినటువంటి సర్వే కంపెనీస్ ఇచ్చిన డేటా మాకు కంప్లీట్ ఈక్వల్ అవుతూ ఉంటుంది. సో యూత్ వరకే తీసుకుంటే అది జనరలైజ్ చేయలేమండి. యూత్ వరకు, మహిళల వరకు, వృద్ధులు అని ఇలా ఎలా ఉంటుందన్న ఆలోచన జనరలైజ్ చేయలేం. బట్ మెజారిటీ సెక్షన్ చూస్తే ఆబ్వియస్లీ వాళ్ళు అసోసియేటెడ్ విత్ ఆ ప్రాంతానికి ఉన్న మూడ్‌ని బట్టి, ఆ ప్రాంతానికి ఉన్న ఆహ్, థాట్ ప్రాసెస్‌లో ఉన్నటువంటి దాన్ని బట్టి, వాళ్ళ క్యాస్ట్‌ని బట్టి, వాళ్ళు పెరిగిన విధానం బట్టి, ఈయన్ని బట్టి ఒకరికి అంటే ఒక కాంగ్రెస్ ప్యాటర్న్‌లో ఫ్యామిలీలో పెరిగిన ఓట్ బ్యాంకింగ్ ఒక థాట్‌లో ఉంటదండి కంప్లీట్. అంటే చంద్రబాబు మించిన అసలు ఉండకూడదు అలాంటి వాళ్ళే మనం ఇట్లా రాష్ట్రం ఇట్లా అయిపోయిందని ఈ ప్రాసెస్‌లో పెరుగుతారు. ఆ ఫ్యామిలీలో పెరిగినప్పుడు. అలాగే చంద్రబాబుకి అసోసియేట్‌గా ఉన్నటువంటి ఆ ఏరియాలో పెరిగి వాళ్ళ క్లబ్‌కి కొంచెం క్లోజ్ కనెక్టెడ్ ఉన్నవాళ్ళు చంద్రబాబుకి మించిన దేవుడు లేడు. అది రావాలి. మళ్ళీ ఆయన ఉంటేనే డెవలప్‌మెంట్ అవుద్ది అని. ఇద్దరు పక్క ఇల్లుల్లో ఒక గ్రామంలో అటు ఇటు ఉండొచ్చు. బట్ ఆ థాట్ ప్రాసెస్‌లో అలాగే ఉంటది. ఆబ్వియస్లీ విత్ ద పవన్ కళ్యాణ్. లాస్ట్ టైమ్‌తో పోలిస్తే
యూత్ కంటే కూడా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నని కన్విన్స్ చేసుకొని పవన్ కళ్యాణ్ వైపు నడిపేదానికి ఆస్కారం ఎక్కువ కనపడుతుంది కంపారిటివ్లీ. 20% ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ ఎఫెక్ట్ కనపడుతుంది ఆయనకి. ఓకే. అంటే మహిళలు అంటే ఇప్పుడు మద్యపాన నిషేధం అనేది ఒక మేజర్ థింగ్ కదండి. అంటే మీరు మహిళలు ఇంటర్వ్యూ చేసేటప్పుడు అంటే మీరు డేటా కలెక్ట్ చేసే ముఖ్యంగా మద్యపాన నిషేధం గురించి ఎక్కువ చెప్పారా? లేకపోతే కరెంట్ ఛార్జీల గురించి ఎక్కువ చెప్పారా? లేక అంటే ఈ 2 ప్రధానమైన ఎక్కువ ఇది చెప్పేది వచ్చేసి లేడీస్ మద్యపాన సెక్షన్ గురించి అంటే డిస్కషన్ లేదు సార్ మామూలుగా. ఎందుకంటే మద్యపాన నిషేధం చేస్తే మేము ఓట్లేస్తున్నాం ఆ టైపు. దానికంటే ఇది చాలా కింద లేయర్ అయిపోయింది. దాని పైన ఎక్కువ లేయర్స్ ఉన్న బట్టి మనకి ఏదైనా ఎత్తుకుంటా ఉండదు, పైన ఏదో పడిపోతుంది. అది కిందకి వెళ్ళిపోయింది. మద్యపాన నిషేధం మీరు చెప్పారు కదా ఎందుకు చేయలేదు అన్న ప్రశ్న. దానికంటే పైన క్యాపిటల్ ఉంది, దానికంటే పైన లోకల్ ఇష్యూస్ ఉన్నాయి, దానికంటే పైన రోడ్లు, లేకపోతే మీరు చెప్పినట్టు కరెంటు, లేకపోతే ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఉద్యోగం లేదు. ఇలా ఎక్కువ మల్టిపుల్ పేపర్లు వెళ్ళిపోయినాయి పైన. మేబీ మద్యపాన నిషేధం చేసుంటే ఎలా ఉండేదని ఫ్యాక్టర్ వేరు. కానీ కంపారిటివ్లీ అండర్లైన్డ్ గా లిక్కర్ అనేది కూడా ఒక ఇంపాక్ట్ చూపించిందండి కంపల్సరీ. అంటే మీకు ఏ తెలంగాణ నుంచి ఎవరు వస్తున్నా కానీ డ్రింక్ చేసుకునే వాళ్ళు ఆబ్వియస్ గా బాటిల్ తీసుకురాడా అని ఉంది. ఇది అందరికీ కనపడుతుంది. కానీ లోకల్ గా ప్రతి ఊర్లో షాప్కి వెళ్ళేటప్పుడు ఆబ్వియస్ గా ప్రతి ఒక్క కొత్తలో ఒక బ్రాండ్ కి అలవాటు పడి ఉంటాడు. ఒక బ్రాండ్ బీర్ కావచ్చు, విస్కీ కావచ్చు, తన లోకల్ తాగే చీప్ లిక్కర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక బ్రాండ్ కి ఒక క్వాలిటీకి ఒక అలవాటు పడి ఉంటాడు. ఇంత ఎలక్షన్ ఇంజనీరింగ్ ఒక లిక్కర్ ప్రభావితం చేస్తుందంటే అది కనపడకుండా అండర్లైన్ గా అంటే కులం ప్రభావితం చేస్తుంది అన్నట్టు కనపడకుండా చాలా ప్రభావితం ఎందుకు చేస్తుందంటే తను తాగేది ప్లస్ అతను తాగిన తర్వాత మనం వేరే వాళ్ళతో డిస్కస్ చేసేది, రేపు పొద్దున క్వాలిటీ బాగాలేదని మాట్లాడేది. ఈవెన్ కోర్ వైఎస్ఆర్సీపీ కూడా ఈ క్వాలిటీలో మటుకు మా అవును కరెక్ట్ మీరు చెప్పేది అని మిగతా వాళ్ళతో యాక్సెప్ట్ చేసే కమ్యూనికేషన్. సో లిక్కర్ అనేది ఖచ్చితంగా 1% ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ మోస్ట్లీ ఎఫెక్ట్ చేసింది అని అనిపిస్తుంది. మరి ఇంకొకటి మీరు నార్మల్‌గా ఒపీనియన్ అది తీసుకునేటప్పుడు ఒక 5 ప్రశ్నలు మీరు అడిగే కామన్‌గా అడిగే ఒక 5 ప్రశ్నలు ఏంటి ప్రజల దగ్గర? అదే సార్ ఇందాక చెప్పినట్టు కొన్ని దగ్గర ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఇచ్చేవాళ్ళు కామన్ గా చివరికి ఎన్ని అడిగినా కదా పైనంతా మిమ్మల్ని ట్రైన్ చేసేదానికి వచ్చే క్వశ్చన్లు. ఆయన సీట్ ఇస్తే ఎలా ఉంటది, ఈయన ఎందుకు వస్తున్నారు, లేకపోతే ఎవరు ఓట్ బ్యాంకింగ్ బాగుంటుంది అనుకుంటున్నారు, ఎవరు ఎక్కువ పనులు చేశారు బాగుంటుంది అనుకుంటున్నారు, ముగ్గురు పార్టీలు ఎవరు బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే చివరికి ఏ క్వశ్చన్ ఏదైనా సరే చివరికి అతని చేత మనం డెరైవ్ చేయాలనుకున్నటువంటి క్వశ్చన్ ఏంటి, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు క్వశ్చన్. సో ఆ డెరైవ్ చేయడానికి ముందు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మీ ఏజ్ ఎంత, లేకపోతే మీ పేరేంటి చెప్పగలుగుతారా, లేదా ఇంకోటి రకరకాల క్వశ్చన్స్. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక ఏరియాని బట్టి క్వశ్చన్ ఇది మార్చుకుంటారు. స్టాండర్డ్ 170 నియోజకవర్గాలు ఇదే ఉండాలని లేదు. లేదా మన అవుట్ సోర్సింగ్ ఇచ్చే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీకు నచ్చినట్టు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. బట్ ఐ నీడ్ దీస్ ఇన్ఫర్మేషన్ విలేజ్ వారీగానో, లేకపోతే ఈ క్యాస్ట్ ఏమనుకుంటుందో, లేకపోతే ఈ ప్రాంతంలో ఎలా ఉందో. బట్ ఇందాక చెప్పినట్టు మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది ఒక క్వశ్చన్ ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు, లేదా ఐవీఎస్ ఇలాంటి కంటే కూడా ప్యాటర్న్ ఆఫ్ వాళ్ళకి ఎలా ఉన్న చేంజెస్, ఏ ఎమోషన్ వాళ్ళు ఈ ప్రాంతంలో ఎఫెక్ట్ చేస్తుంది, ఏ విలేజ్ లో ఉన్నారు వాళ్ళు ఎక్కువ, ఈ డేటాని మేము మార్చుకుంటాం. ఈ డేటా మేము చేసే డేటా తీసుకొని ఎక్కువ మాకు ఆ, అంటే నమ్మకం కానీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మేము కంప్లీట్ గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ సర్వే కూడా వస్తుంది కాబట్టి అంటే శాంప్లింగ్ మీరు చెప్పే ప్రాసెస్ లో ఎవరు ఓటేస్తారు అని పెట్టుకొని ఎంతమంది ఓట్లు వేస్తున్నారు, ఏ ఏజ్ ఉన్నారు, మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, ఈ ఈ ప్యాటర్న్ అది ఎదుర్కొంటే ప్యారల్ గా అది కంపేర్ చేస్తాం. ఫైనల్ గా అది దగ్గరగా ఉంటుందంటేనే ప్లస్ ఇది కాకుండా మనకి స్లీపర్ సెల్స్ ఇన్ఫర్మేషన్ మూడు లేదు. అంటే వాళ్ళు ఇలా ఉంది ఈ గ్రామంలో ఉన్నప్పుడు ఈ మూడు ఒకేలాగా ఉంటేనే. ఈ మూడు ఒకేలాగా లేకపోతే ఈ ముగ్గురు ఎవరో ఒక మిస్టేక్ చేశారు. అంటే మనకు గ్రామంలో 70% 30% వచ్చింది అనుకోండి స్లీపర్ సెల్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్. మనకు సర్వే రిపోర్టు ఆ విధంగా కాకుండా ఒక 50-50 ఉంది అనుకోండి. మందేమో 60-30 ఉంది అనుకోండి. ఎక్కడో మళ్ళీ అంటే ఆ ప్యాటర్న్ మిస్ అయినట్టే ఓవరాల్ గా. సమ్వేర్ సమ్ మిస్టేక్ అని మళ్ళీ చేయడం జరుగుతుంది. సార్ ఇంకొకటి మనకి ఇప్పుడు మెయిన్‌గా మీరు నార్మల్‌గా చేశారు. మీరు పూర్తిగా మీరు ఈ 165 సీట్స్‌కి సంబంధించిన డేటా మీరు సొంతంగా చేసిందేనా కేకే సర్వీస్ నుంచి? లేదా మీరు ఔట్‌సోర్స్ చేసుకుని తెచ్చుకున్న డేటా కూడా ఉందా? 175 మీరు చెప్పిన రెండు ఉన్నాయి. 175 డేటా ఫస్ట్ ప్రయారిటీ మందే ఉంటుంది. బట్ ఎక్స్ట్రా లేయర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంటే ఫస్ట్ ఏంటంటే మన సర్వే కంపెనీ చేసిన తక్కువ 500 తక్కువ 1000 శాంపుల్స్ ఉంటుంది. అలాగే మన ఇంకా చెప్పినట్టు ఎమోషన్స్ ని మనం డేటాగా కన్వర్ట్ చేసుకొని వాడే ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
అట్ ది సేమ్ టైం మనకు స్లీపర్ సెల్స్ నుంచి తెచ్చుకున్నాం ఇదంతా మన సర్కిల్ లో ఇన్ఫర్మేషన్. అవుట్ సోర్సింగ్ అనే పదం వాడుతున్నాను కాబట్టి వాళ్ళది బయట వాళ్ళు అన్నట్టు అనిపిస్తుంది. అవుట్ సోర్సింగ్ అంటే ఇప్పుడు వాళ్ళు కూడా నాతో పాటు ట్రావెల్ చేస్తూ ఒక చిన్న కంపెనీలో ఒక జిల్లాలో లేకపోతే నేను సెపరేట్ చేసుకోగలను లేకపోతే నాకు వేరే వాళ్ళ ద్వారా పరిచయం అయ్యి మేము చేసుకుంటామని అంటే వాళ్ళు జిల్లాలుగా చేసేవాళ్ళు కాదు. వాళ్ళు లోకల్ గా ఉండి ఒక 3 నియోజకవర్గాలు 4 నియోజకవర్గాలు లేదా మాక్సిమం ఒక జిల్లా వరకు చేసి పెట్టేవాళ్ళు. ఒకేసారి మనకు జిల్లా ఆర్డర్లు రావు కదా. సో ఒకటి ఆర్డర్ 2 ఆర్డర్లు వస్తే వాళ్ళకి అవుట్ సోర్సింగ్ అని పదం వాడుతున్నాం అంటున్నారు. ఇప్పుడు అది వాడకుండా మా టీం వాళ్ళే చేస్తున్నారని మేము చెప్పేయచ్చు మామూలుగా. నోబడి నోస్ కదా. బట్ నేను క్లారిటీగా చెప్తున్నాను అది ఇది అది ఎమ్మెల్యే గారు కూడా చెప్తాను మామూలుగా ఇది ఇస్తున్నాం సరే ఇదే ఇస్తున్నాం సార్ అని. ఓవరాల్ ఇది కన్సల్టేట్ చేసి మీకు ప్రజెంట్ చేస్తామని చెప్తుంది. అంటే దాన్ని జూనియర్ మళ్ళీ ఒకసారి సఫాలజిస్ట్ అనుకోవచ్చా వాళ్ళని? భవిష్యత్తులో సఫాలజీలో వద్దాం అనుకుని బడ్డింగ్ సఫాలజిస్ట్ అనుకోవచ్చా? ఇలా అవుట్సోర్స్ అంటే మీ దగ్గర అవుట్సోర్సింగ్ తీసుకుని కొంత వర్క్ వాళ్ళు ప్యాషన్తో చేసి ఇచ్చేవాళ్ళు కూడా మీరు అంటే ఒక 10 ఏళ్ళ క్రితం మీరు అలాగే చేసి ఉండొచ్చు కదా, అలాగే అనుకోవచ్చా వాళ్ళని కూడా? అంటే ఇప్పుడు ఎవరైతే మీ దగ్గర అవుట్సోర్స్ తీసుకుని ఒక అవుట్ సోర్స్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా అలా మీరు కూడా డెవలప్ అలాగే అవ్వచ్చు అంటారు. ఒక 10 ఏళ్ళ క్రితం మీరు కూడా అలాగే మొదలు పెట్టుంటారా? 100%. అంటే నేను ఎప్పుడు అవుట్ సోర్సింగ్ తీసుకోలేదు సార్ మామూలుగా అయితే వేరే వాళ్ళ దగ్గర. ఆ, తీసుకోకూడదని కాదు, నాకు అలా కుదరలేదు, అవకాశం రాలేదు, రకరకాల ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఆ, పెద్ద సంస్థ మామూలుగా పార్టీ చేసే సంస్థ కూడా పిలిచి వాళ్ళు వెరిఫై చేశారు. అన్ని బాగున్నాయండి, మాది మీద ఒకటే ఉన్నది, ఏదో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అడిగారు ఇట్లా ఉంది ఈ విలేజ్ లేదు. బట్ స్టిల్ ఐ కేమ్ అవుట్ వెరీ హ్యాపీ. అంత పెద్ద సంస్థ మనం చిన్నవాళ్ళం కదా, మనం పిలిచి ఒక 2 నియోజకవర్గాలు ఇద్దరం కూర్చొని ఆఫీస్ లో వెరిఫై చేసుకుంటే మా టీం వాళ్ళ team, ప్రతి విలేజ్ వైజ్ వెరిఫై చేస్తే బాగుంది అనుకొని బయటకు వచ్చాం. అంటే మన ప్యాటర్న్ అనేది మన కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, ఒకటి వెరిఫికేషన్ బాగుంది అనేది. సో అలా జరిగింది కానీ నాకు గుర్తున్నంత మేబీ సబ్జెక్ట్ కరెక్షన్ ఉంటుంది, నాకు గుర్తున్నంత ఎవరి దగ్గర అవుట్ సోర్సింగ్ తీసుకోలేదు పొరపాటు కూడా. ఓకే. అంటే పొరపాటు అంటే కొంతమంది ఏంటంటే ఆ, మనము రిపోర్ట్ వాళ్ళు రెడీగా లేదు మన దగ్గర రిపోర్ట్ ఏంటంటే వాళ్ళు తీసుకుంటారు ఎవరైనా కానీ. అంటే మీరు ఇచ్చిన ప్రొడిక్షన్ కానీ లేదా మీరు ఇచ్చిన అనాలిసిస్ కానీ బెంచ్ మార్క్ 2019 కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది. 2019లో మీరు చేసిన సర్వేకి ఎన్ని రోజులు పట్టింది? అలాగే 2024లో మీరు చేసిన సర్వేకి ఎన్ని రోజులు పట్టింది? అంటే ఇది డేస్ అంటే చెప్పలేదు సుమారుగా, ఎందుకంటే కంప్లీట్ roughly, roughly. మీకు అదే చెప్తున్నాను సార్ కంప్లీట్ గా. ఇప్పుడు మీరు సర్వేలో లేవు యాజ్ మనకు డేటా రోజు వస్తూనే ఉంటుంది. అంటే మీకు ఇప్పుడు 6 months ఒకసారి అంటే ఈ రోజు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా అని కాదు. ఇప్పుడు డేటా అంటే కొన్నిసార్లు నంబర్స్ పరంగానే కాదు, మామూలుగా ఒక ఆయన ఫోన్ చేస్తుంటారు ఈ నియోజకవర్గంలో ఇలా ఉందని చెప్పి, నేను మీకు ఇప్పుడు ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది, ఇన్ని ఇంటర్వ్యూస్ వస్తే నేను ఓపిక్ గా వింటాను, నేను చాలా మందితో విగ్రస్ గా మాట్లాడుతూనే ఉంటాను ఓపిక్ గాని. సో ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అది కంటిన్యూస్ గా ఈ నియోజకవర్గంలో ఎలా ఉన్నాయి, ఈ నియోజకవర్గంలో ఇలా మార్పులు చేస్తున్నాయి, ఈ నియోజకవర్గంలో క్యాండిడేట్ కంటిన్యూస్ గా ఆ ఎలక్షన్ ఇప్పుడు ఆబ్వియస్ గా మీకు లాస్ట్ టైం కంపారిటివ్ దీనికంత లేకపోవచ్చు కానీ దీంట్లో 25% ఇంటర్వ్యూస్ సేమ్ ఇదే రేంజ్ లో ఉండేవాళ్ళు ఇండియన్. మేబీ ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ ఎక్కువ హీట్ అవ్వడం వల్ల లేదా ఇంకా మీడియా ఎక్కువ హైలైట్ అవ్వడం వల్ల ఎక్కువ 20% నుంచి 100% రీచ్ అయింది. మీరు చూస్తున్నారో నా మీద వచ్చేటప్పుడు. బట్ పొలిటికల్ సర్కిల్ వరకు క్లోజ్ సర్కిల్ వరకు లాస్ట్ టైం మాక్సిమం ఫాలో అయ్యేవాళ్ళు. సో అదే యాక్చువల్లీ అదే నాకు యూజ్ అయింది. కంటిన్యూస్ గా ఒక రోజు ఎప్పుడు ఇంకా నేను చెప్పలేదు, కంటిన్యూస్ గానే ఉంటుంది వర్క్ అది. అంటే ఎన్ని మంత్స్ ఇది చాలా మంది అంటే మీ ఇంటర్వ్యూలు చూసే వాళ్ళందరికీ ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. బహుశా మిమ్మల్ని ఎవరన్నా అడిగారో లేదో నాకు తెలియదు. ఎంత ఖర్చు అయింది సార్ 2024 సర్వే చేయడానికి సుమారుగా? అంటే ఇది జనరలైజ్ చేసి చెప్పలేదు సార్, మామూలుగా ఒకసారి నేను మొత్తం అయిపోయాక క్లోజ్ చేసి మీకు ఓవరాల్ కన్సల్టేట్ చేసి చెప్తాను. నేను చెప్పకూడదు నెంబర్ అట్లా అని కాదు. అంటే ఎందుకంటే సుమారుగా రఫ్ ఫిగర్ అంటే సుమారుగా అంటే ఇప్పుడు స్టేట్ వైడ్ ఒక సంస్థ స్టేట్ వైడ్ ఒక సర్వే చేసి ఇలాగా డంకాపదంగా చెప్పాలి అంటే అంటే పెట్టుబడి ఇది ఏది ఫ్రీగా రాదు కదా మనకి సమాజం. అంటే అంటే తక్కువలో తక్కువ మీకు అంటే ఇక్కడ నేను అవుట్ సోర్సింగ్ తీస్తున్నప్పుడు లెక్కలు వేరే సరే మాట చెప్తే మళ్ళీ రాంగ్ అయినా అటు ఇటుగా చాలా జస్ట్ అంటే డిఫరెన్స్ ఉంటుంది. రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు సపోజ్ నేను ఒక సర్వే సంస్థ పెట్టాలనుకోండి. అంటే అదే సార్ మీకు దీంట్లో చాలా మిక్స్డ్ గా ఉన్నాయి. మీకు మండల వారికి కావాలా, విలేజ్ వారికి చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఆ నియోజకవర్గంలో జస్ట్ ఇప్పుడు 55 నియోజకవర్గాల వరకు జస్ట్ మీకు 500 to 1000 శాంపుల్స్ వరకు ఎవరు గెలుస్తారో తెలిసిపోతుంది సార్. ఓకే. 175 నియోజకవర్గాల్లో. ఓకే అంటే ఫస్ట్ సపోజ్ మీరు నెల్లూరు సిటీ తీసుకోండి, లేకపోతే ఇటు పక్క నాకు దూరంగా ఉండేది ఏలూరు తీసుకోండి, ఏలూరు టౌన్. ఈ ఫస్ట్ సపోజ్ అమలాపురం తీసుకోండి. ఇట్లాగే కొన్ని నియోజకవర్గాలు ఏంటంటే
మీకు వన్ డే అంటే యాజ్ అ సర్వేయర్ కూడా అవసరం లేదు. మీరు స్పెండ్ చేసి ఒక 4 మెంబర్స్ లాగా వెళ్ళి వెహికల్‌తో ఆ మూడ్ ఆఫ్ ది ఏలూరు వెళ్ళింది దగ్గరికి వచ్చే ఎలక్షన్స్ అప్పుడు 1 ఆర్ 2 మంత్స్ ముందు వెళ్తే మీకు సాయంత్రానికి ఇక్కడ ఎవరు నిలబెట్టా గానీ ఈ పార్టీ గెలుస్తుంది. సమస్య లేదంటే అంటే బాగా డిఫరెన్స్ హ్యూజ్ డిఫరెన్స్ కనపడుతుంది. అంటే మీరు ఒక 200, 300 మందిని అడిగారనుకోండి పొద్దునుంచి మీ నలుగురు కలిపి. మీరు రాసుకుంటూ ఉన్నారు. ఏ ఏజ్ వాళ్ళు అడిగారు, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ అడిగారు అని చెప్పొచ్చు. అంటే మీరు ఎలా అడిగారు మీ ఇష్టం. మీ ప్యాటర్న్ మీరు టీ షాప్‌లో అడిగారా? లేకపోతే లేకపోతే మామూలుగా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఒక దగ్గర కూర్చొని ఉంటే కాలేజ్‌లో, స్కూల్స్‌లో వాళ్ళు వెరిఫై చేశారా? లేదా ఒక అపోజిట్ క్యాస్ట్‌లోకెళ్ళి అడిగారా? లేదా మీరు వాళ్ళకి నా బర్త్‌డే అండి అని చెప్పి ఏదైనా గిఫ్ట్స్ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత మళ్ళీ వెరిఫై చేశారా స్కూల్ అంతా అని రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయి దీంట్లో. సో ఇవన్నీ కాకుండా మీకు సాయంత్రం తెలిసిపోతుంది. సో ఈ 50 నియోజకవర్గానికి మీకు ఎంత ఖర్చు అయిందంటే చాలా తక్కువ ఖర్చే ఉంటుంది. ఆ 50 నియోజకవర్గాలు. దట్ డజంట్ మీన్ దట్ మొత్తం అదే అప్లై కొన్ని నియోజకవర్గాలు 10 లక్షలు ఖర్చు అయినా రాదు. ఇప్పుడు మేము క్లోజ్ స్ట్రైక్ ఫైట్స్ అంటున్నాం చూడండి. దానికి అరౌండ్ ఖచ్చితంగా మినిమం 5 లాక్స్ టు 10 లాక్స్ ఖర్చు అయినా ఉంది. అంటే ఖర్చు అంటే మన అవుట్ సోర్సింగ్ అన్ని కలిపి చెప్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక 5 మంది ఎంప్లాయీస్ కి సాలరీలు, సాఫ్ట్‌వేర్‌లు లేకపోతే రకరకాల ఫిక్స్‌డ్ కదా! అవి మీరు ఎంత అప్లై చేసినా అదే ఖర్చు అవుద్ది వాటికి. ఇప్పుడు అందుకని ఈ క్లమ్జీనెస్ మొత్తం మీద ఊరికే రఫ్‌గా ఒక నంబర్ చెప్పడం నాకు కష్టం. బట్ ఖచ్చితంగా ఒక తక్కువలో తక్కువ అనుకున్న మీకు ఒక నియోజకవర్గానికి ఒక రూ. 1,00,000 తక్కువలో తక్కువ. అంటే లీస్ట్‌గా బేసిక్ శాంపుల్స్ తీసుకునేందుకు ఖర్చు అవుతుంది. దాన్ని బట్టి మనం ఎన్ని చేసాము సర్వే చేయకుండా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఉంటుంది. సర్వే చేయకుండా అంటే మొత్తం ఏం చూడకండి కదా! ఉద్దేశంగా చెప్పాను చూడండి. ఒక 50 నియోజకవర్గాల వరకు డీప్ రూట్స్‌కి వెళ్ళకుండానే మీకు క్లియర్ కట్ ఎడ్జ్ ఉన్నది ఎటువైపు అనేది క్లియర్ కట్ అంటే మోర్ దాన్ 10%. హ్మ్. అటు ఇటు కాదు. 1%, 2% కాదు. మోర్ దాన్ అంటే 60 మంది ఏస్తే ఇక్కడ 40 మంది కూడా లేరు అనుకునే కింద దిగిపోతున్నాయి అనుకునే నియోజకవర్గాలు. ప్లస్ వాటిలో మనకు ఆల్రెడీ ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ సర్వే చేసిన డేటా కూడా మన దగ్గర ఉంటుంది కాబట్టి మనకు చాలా తక్కువ ఖర్చు అవుద్ది వాటిలో 50 నియోజకవర్గాలు. ఓకే. సార్ మీరు చాలా ఇంటర్వ్యూస్‌లో ఏలూరు గురించి తీసుకొచ్చారు. అసలు ఏలూరులో ఎవరు గెలుస్తున్నారండి? బడేటి చంటి గారు గెలుస్తున్నారా? లేకపోతే ఆళ్ళ నాని గారు? ఏలూరు కంపల్సరీ కూటమి గెలుస్తుంది సార్ ఆబ్వియస్లీ. మీరేమన్నా ఒక దాన్నేమంటారు? మెజారిటీ ఏమైనా ప్రెడిక్ట్ చేయగలరా? అంటే సుమారు ఇంత మెజారిటీతో ఏమన్నా? అంటే మెజారిటీ నేను ఎక్కడ వీడియోస్ చెప్పట్లేదు సార్. అంటే ప్లస్ మెజారిటీ మీద ఇచ్చే టైం కూడా మాకు మీరు చాలా కుదరట్లేదు. కాన్ఫిడెంట్‌గా అంటే చెప్తున్నారు లేదు ఏలూరు సైడ్. 20 అంటే చెప్పగలను అరౌండ్ 20,000 పైనే ఉండొచ్చు. హ్మ్. బట్ ఇన్ జనరల్ చెప్తున్నాను. అది ఓకే. 10,000 అటు ఇటుగా ఉన్న సీట్ కాదు. ఓకే. చంటి గారు 20,000 మెజారిటీతో మీరెక్కడండి మీరెక్కడండి ప్రాపర్ ఓన్ నియోజకవర్గం మాది మీరేది? ఏలూరేనండి. అందుకే అడుగుతున్నాను. ఆ? మాది ఏలూరే. అందుకే ఏలూరు. ఏలూరేనా అదే అడిగాను. అందుకే నేను ఏలూరు తీసుకొస్తున్నానని నేను అన్ని చోట్ల ఏలూరు ఎక్కడ తీసుకొచ్చాను అని దగ్గర తీసుకొచ్చాను అని ఆలోచిస్తున్నాను. కొంచెం జనరల్‌గా నార్మల్‌గా ఈ మధ్య నేను చూసిన ఇంటర్వ్యూస్‌లో మీరు ఏలూరు లాంటిది తీసుకోండి తొందరగా లేదు మీకు మీది ఏలూరు కాబట్టి నేను చాలా నియోజకవర్గాలు ఎగ్జాంపుల్ గా నోట్కి వచ్చి కనెక్ట్ చేస్తుంటాను మామూలుగా అప్పుడు అనిపించిన ఆ సమీకరణాన్ని బట్టి. అది మీరు యాజ్ ఏ ఫ్రమ్ ఏలూరు కాబట్టి మీకు ఎక్కువ కనెక్ట్ అయి ఉంటుంది. యాహ్! అది కూడా కరెక్టేలెండి. జస్ట్ నేను ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను. అదే దేనికంటే అదే 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 మామూలు సహజం ఇన్ జనరల్ గా. రిజల్ట్స్ తర్వాత మళ్ళీ నేను మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు మళ్ళా చెప్పొచ్చు. 20,000 మెజారిటీ వస్తుందన్నారు కాబట్టి ఊరికే జస్ట్ ఫర్ ఫన్. అరౌండ్ గా చెప్తున్నాను గంట పదంగా 20,000 దాటుతుంది అట్లా అని కాదు. మంచి మెజారిటీతోనే ఉంటుందండి. 15,000 పైన ఓకే. 20,000 పైన అట్లా ఉండే సీట్. ఓకే. రైట్. సార్ అంటే మనకి ముఖ్యంగా స్వింగ్ సీట్స్ అని ఉంటాయి కదా! ఎమ్మెల్యే సీట్స్ అనేది. స్వింగ్ అంటే ఈ నియోజకవర్గాల్లో యాస్ ఎ ప్యాటర్న్‌గా తీసుకుంటే ఈ నియోజకవర్గాల్లో ఎవరు గెలిస్తే వాళ్ళే గవర్నమెంట్ ఫార్మ్ చేస్తూ ఉంటారు అనేది ఉంటుంది. అటువంటి ఫార్ములా కూడా ఉంటుందా మీ దగ్గర? అంటే ఇప్పుడు మీకు కొన్ని చెప్పొచ్చు సార్. ఇప్పుడు వెస్ట్ గోదావరిలో మీరు వెస్ట్ గోదావరి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు పోలవరం కూడా వైఎస్ఆర్సీపీ లూజ్ అవుతుంది అనుకోండి. ఒక బెంచ్ మార్క్ అనమాట. మనం ఒక ప్రెడిక్ట్ చేయాలంటే ఇంకోటి గెలవడం చాలా కష్టమేమో వెస్ట్ గోదావరిలో. అంటే అక్కడున్న సమీకరణాలు లేదా ఓట్ బ్యాంకింగ్ అక్కడ ఉన్నటువంటి ఎమోషన్స్ బట్టి వెస్ట్ గోదావరిలో కష్టమైంది పోలవరం అనిపిస్తుంది. ఇప్పుడు మీకు తిరువూరు, పామర్రు నియోజకవర్గం కృష్ణా జిల్లాకెళ్తే అవే టైట్ గా ఉండి లేకపోతే అవే లూజ్ గా ఉందంటే వేరే కష్టం అయిపోద్ది. దట్ డజంట్ మీన్ దట్ అన్ని దగ్గరలో అది అప్పుడు ఇప్పుడు చాలా మంది వెస్ట్ గోదావరిలో మనకు చీపురుపల్లి బొత్స గారి సీట్ ఉందనుకోండి. ఆయన ఓడిపోయినా వేరే దగ్గర ఇంకో నియోజకవర్గాలు వేరే గెలవచ్చు. ఇప్పుడు లెట్స్ అస్యూమ్ మేము మన విజయనగరం క్లీన్ స్వీప్ అన్నాం. ఇప్పుడు ఆయనకు కూడా కష్టం అన్నాం. ఆయన నిజంగా ఓడిపోయినా ఇంకో నియోజకవర్గం వేరే నియోజకవర్గం గెలిచేదానికి ఆస్కారం ఉండొచ్చు. మేబీ అక్కడ మనం రాంగ్ అవ్వచ్చు. అట్లా అన్నిటికీ ప్రతి నియోజకవర్గం ప్రతి దగ్గర లింక్ ఉండదు కానీ కొన్ని నియోజకవర్గాలు బెంచ్ లైన్ గా తీసుకోవచ్చు అనమాట. ఓకే. అంటే నేను కొన్ని చాలా హై ఆహ్, చాలా జనాలు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్న నియోజకవర్గాలు కొన్ని అడుగుతాను. అంటే ముఖ్యంగా గుడివాడ. గుడివాడలో వెనిగండ్ల రాము వర్సెస్ కొడాలి నాని ఉంది. మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే మీరు అనాలిసిస్‌లో
ఎవరు పోస్ట్ గెలిచారు? పోల్ మొత్తం అదే చేశాను సార్. పోస్ట్ పోల్ మొత్తం అయ్యాక వినయల్ రామ్ గారికి బాగుందండి, ఆయన గెలిచినందుకు మంచి ఆస్కారం. వెనిగల్ రాము గారు అంటున్నారు. అలాగే వంశీ ప్లస్ యార్లగడ్డ గన్నవరం. యార్లగడ్డ గారికి బాగుందండి. యార్లగడ్డకి బాగుంది. మరి ఉమ్. రోజా రోజా గారి సీట్ అండి. రోజా రోజా గారు లేదు, గెలవరండి. రోజా గారికి విన్ ఎవరు అంటారా? ఉమ్, పులివర్తి ఉమ్. నాని అటాక్ జరిగింది కదా సార్ నిన్న. ఏంటంటే పులివర్తి నాని గారి మీద అటాక్ జరిగింది కదా. పులివర్తి చంద్రగిరి చంద్రగిరి టైట్ ఫైట్ లో పెట్టారు సార్, నాకు గుర్తుంది. టైట్ ఫైట్ అంటే ఆయన గెలిచే టైట్ అవకాశం అంటే టైట్. లేదు, గెలిచే అవకాశం ఉంది సార్. పులివర్తి నాని గారు గెలిచేదానికి ఆస్కారం ఉంది. బట్ మేము అదే మీకు లాస్ట్ టైం అక్కడ చెప్పినప్పుడు కూడా మీరు చూసారో లేదో, 14 నియోజకవర్గాల్లో కూడా మీకు 6 కన్ఫర్మ్ పెట్టి ఈ 8లో అది అది కూడా ఉంది. ఓకే, టైట్ ఫైట్. బట్ స్టిల్ వి ఇంక్లైన్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ అక్కడ ఉన్న రకరకాల ఫ్యాక్టర్స్ మీద. బట్ అని చెప్పి మీరు రాంగ్ అయ్యి అక్కడ పులివర్తి నాని గారు గెలిచేదానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే ఇప్పుడు ఆ టైటిల్లో ఇవి అని చెప్పి క్లారిఫై చేసాం మేము. ఇప్పుడు సర్వేపల్లి ఉంది, దాంట్లో ఆత్మకూరు ఉంది, ఇవి వేయలేకపోతున్నాం. బట్ స్టిల్ వీఆర్ ఫేవర్. 14 ఇచ్చారు 14 ఇచ్చారు అంటున్నారు. దాంట్లో మేము 6 ఇచ్చి ఇంకో 8 ఈ నియోజకవర్గం ఇప్పుడు మీరు చెప్పినట్టు పులివర్తి నాని గారికి, లేదా సర్వేపల్లి సోమిరెడ్డి గారికి కానీ, లేకపోతే రామారెడ్డి గారి ఇట్లా నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవి మేబీ ఆ లీడర్షిప్ వాళ్ళు బాగా వర్క్ చేసి రన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. బట్ అక్కడ సమీకరణాలు ఓవరాల్ వైఎస్ఆర్సీపీ ఫేవర్ గా ఉంటాయి కదా. ఇప్పుడు 6కే ఆకుండా ఇంకొక 8 వేద్దామంటే ఏది వేస్తారన్నప్పుడు ఇంకో 8 పుల్ చేయగలిగాం. ఇంకొక 5 కూడా ఉన్నాయి. 5 లాస్ట్ కూటమి వైపు వేయాల్సి వచ్చింది. ఎస్సీ ఎస్టీ చంద్రగిరి నియోజకవర్గాలు లాస్ట్ టైం వన్ సైడెడ్ గా వైసీపీకి వేసాయి కదా. ఈసారి ఎలా మీరు చెప్పిన దాని ప్రకారం వన్ సైడెడ్ గా కూటమికి వేసి ఉండాలి, లేదంటే అంటే అదే సార్. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు నందిగామ ఉంది. ఇప్పుడు నియోజకవర్గం ఎస్సీ ఎస్టీ అట్లాంటివి ఉన్నప్పటికీ కూడా స్టిల్ అక్కడ ఉన్నటువంటి డామినెంట్ కమ్యూనిటీ ఏదైతే యాడ్ అవుతుందో, ఒక మండలంలో ఇల్లు ఒక మండలంలో అనుకోండి. ఇప్పుడు మీకు జంగారెడ్డి కూడా ఒక రకంగా ఉంటుంది, ఈవెన్ చంద్రపూడి ఎస్సీ నియోజకవర్గం. సో ఆ డామినెంట్ గా ఉన్నటువంటి కమ్యూనిటీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మొత్తం మీద ప్రభావం చెందుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది. ఇప్పుడు రెడ్డి కమ్యూనిటీ పక్కనటువంటి ఎస్సీ నియోజకవర్గం అనుకోండి, ఇంకా కొంచెం ఫేవరింగ్ అవుతుంది వైఎస్ఆర్సీపీకి. దట్ డజన్ మీన్ దట్ ఎప్పుడు వర్కౌట్ అవుతాయని కాదు, 100% అంటే కమ్యూనిటీ బేస్డ్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుందని కాదు. మీకు 2 ప్రధాన కమ్యూనిటీలు బాగా స్ట్రాంగ్ హోల్డ్ అయ్యి వర్క్ చేస్తున్నప్పుడు, అట్ ది సేమ్ టైం మీకు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చే యాంటీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉన్నప్పుడు, రాష్ట్రాలు చుట్టుపక్కల నుంచి ప్రజలు తండోపతండాలుగా ఓట్లేదని బలంగా వచ్చినప్పుడు, ఈ అన్ని ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఈ ఎడ్జ్లు కూడా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు కొంచెం కష్టం అవుతాయి సార్. అది వచ్చేది. ఓకే, ముస్లిం మైనారిటీ ఎలా ఉందండి? అంటే మీరు ఈ రిలీజియస్ వైజ్ గా కూడా మీరు ఏమైనా చేశారా? మీ దగ్గర డేటా కలెక్ట్ అంటే చేసి? మేము యాక్చువల్ అదే సార్, చాలా మంది క్యాస్ట్ పరంగా రిలీజియస్ పరంగా సర్వీస్ చేసేది ఉంటుంది. వాళ్ళ ప్యాటర్న్ తప్పను. లేదా చాలా మంది అసలు పొలిటికల్ పార్టీస్ నుంచి ఉన్న లీడర్స్ నేను కలుస్తున్నప్పుడు మా దగ్గర ఇంతమంది కేకే, వీళ్ళు ఇంతమంది ఉన్నారు అని నాకు చాలా నియోజకవర్గాల్లో చెప్తూ ఉంటారు. అసలు ఆ ప్యాటర్న్ ఆఫ్ సర్వే మేము క్యాస్ట్ ఈక్వేషన్ పట్టి వచ్చాము. బట్ మేము చేస్తున్న ప్రాసెస్ లో ఆబ్వియస్ గా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ రిలీజియస్ పరంగా ఎలా ఉందో బయటపడుతుంటాయి. సో ముస్లిమ్స్ మీరు అడిగినట్టు 70% వరకు వైఎస్ఆర్సీపీ ఉన్నారు సార్. ఒక 30% వరకు స్టిల్ దే ఆర్ విత్ కూటమి, ఏముందో బీజేపీ అసోసియేటెడ్. ఓకే, రాయలసీమ అలాగే సార్. అంటే రాయలసీమ లాస్ట్ టైం మరీ అంటే ఆల్మోస్ట్ 95% వైసీపీకి. అవును, టోటల్ గా 52 సీట్స్ ఉంటే 49 సీట్స్ వైఎస్ఆర్సీపీకి వచ్చేసి. కియా లాంటి పరిశ్రమ మీద టార్గెట్ చేయడం, మళ్ళా బ్యాటరీ అమెరాన్ బ్యాటరీస్ ని టార్గెట్ చేయడం, అంటే ఇటువంటి అంశాలే ఎక్కువ డ్రైవింగ్ ఫ్యాక్టర్ గా అనిపించిందా రాయలసీమ అంటే స్వింగ్? అది కూడా ఒక ఫ్యాక్టర్ సార్. ప్రధానంగా అంటే ఇప్పుడు వేరే ఎన్ని బాగుంటే అది పెద్ద కనపడి ఉండేది కాదు. నేను చెప్పినట్టు మీకు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ వచ్చినటువంటి యాంటీ ఓట్ బ్యాంకింగ్ లో చాలా చెప్పినట్టు రోడ్లు కావచ్చు, లేకపోతే రిక్త సమస్యలు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే ఆ ఉద్యోగస్తులకు వచ్చినటువంటి పెండింగ్ అంటే వాళ్ళు వర్క్ చేసే విధానంలో 10 మంది చెప్తూ ఉంటారు. ఉద్యోగస్తులు ఏంటంటే మోర్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ ఒకటే క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇదే పని కట్టుకొని చెప్తూనే ఉంటారు నీట్గా ఓవరాల్. లేదా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు కావచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చాలా ఇంట్రెస్ట్ అయిపోయింది. అట్లాంటితో పాటు లాస్ట్ లో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అక్కడ లోకల్ గా ఉన్న నియోజకవర్గం అక్కడ వరకు ఇంకా హార్డ్ అవుతుంది. ఇప్పుడు మీకు కృష్ణా గుంటూరులో ఎట్లా అయితే అమరావతి ఇష్యూ వాళ్ళకి హార్డ్ అవుతుందో, ఎన్నిటికంటే అది ఎక్కువ మాట్లాడుకునేది అనిపిస్తుంది. అలాగే ఆ పరిశ్రమ చుట్టూ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉండే వాటికి అది హార్డ్ అవుతుంది. దట్ డజన్ మీన్ దట్ మొత్తం రాయలసీమ ఆ ఫ్యాక్టర్ ప్రధానంగా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని చెప్పలేము. ఇప్పుడు కడపలో జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ గారి వాళ్ళ హత్య ఆ విధానం, లేకపోతే వాళ్ళు దాన్ని షర్మిల గారు తీసుకెళ్లిన కాన్సెప్ట్ లో
అది కొంచెం ఓట్ బ్యాంక్ రిటర్న్ చేయొచ్చు. సో ఒక్కొక్కటి దగ్గర ఎక్స్ట్రా హార్డ్ ఎక్కువ అవుద్ది. దానికి బేస్ ఏంటంటే లోపలగా ఉన్నటువంటి స్ట్రక్చర్ గా 1/1 పాయింట్. ఇది లాస్ట్ లో ఎమోషనల్లీ హై అవుతుంది. ఇది కనపడుతూ ఉంటుంది. ఓకే. సార్ మరి కాసేపు అంటే మీరు మనకి పోలవరం నుంచి మీరు నార్త్ సైడ్ గూడా పర్యటించారని చెప్పారు. పార్టీ పనులు అవి చేశారని. ఇండియా వైడ్ మీ ప్రిడిక్షన్ ఏంటి సార్? అంటే ఏమన్నా మీకున్న డేటా ఏంటి? అన్ని ఎగ్జిట్ పోల్స్ ఏమో ఎన్‌డీఏ అని చెప్తున్నాయి. కానీ ఎలక్షన్ చూస్తే అంత ఊపు కనిపించట్లేదు బీజేపీకి. అంటే మీరేమన్నా ప్రిడిక్ట్ చేయగలరా? నెంబర్ వైడ్ గా నేను చెప్తే మళ్ళీ స్ట్రాంగ్ హోల్డ్ అయిపోద్ది కాబట్టి నెంబర్ వైడ్ గా నేను ఇప్పుడు ఏం చెప్పలేదు. ఎందుకంటే నేను కంప్లీట్ గా ఇక్కడ తలమునకలేను. ఎవరైనా ఇట్లా మీలాగా ఇన్ఫర్మేషన్స్ లేదా మన కంపెనీస్ వాళ్ళ అసోసియేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుని చెప్పేది. బట్ ఇండియా వైడ్ గా ఒకటి క్లారిటీ చెప్పగలుగుతాను సార్. ఇండియా వైడ్ గా ఒకటి నేను చెప్పగలిగింది అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు పడ్డ ఓటింగ్ అంతా బీజేపీ సపోర్ట్ గా బీజేపీ చేసేవాళ్ళు కదా సార్. సేమ్ ఇప్పుడు మనకు అపోజిషన్ చాలా దాన్ని అక్యుములేట్ చేసుకోలేనంత స్పేస్ ఆల్రెడీ ఉన్న పార్టీకి కానీ అది కనపడుతుంది. చాలా యాంటీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ వైపు మూవ్ అవ్వలేం కదా అన్న వెయిట్ చేస్తున్నటువంటి ఓట్ బ్యాంకింగ్ కనపడుతుంది. అంటే ఆ, ఇప్పుడు బీజేపీలో ఎవరైనా జాయిన్ అయినప్పటికీ వాళ్ళ మీద కేసులు తీసేయడము, లేకపోతే ఓన్లీ అదానీ గ్రూప్ లేకపోతే అంబానీ గ్రూప్ ఇస్తున్నారని, లేకపోతే టూ మచ్ ప్రతి కాన్సెప్ట్ కి ఓన్లీ రిలీజియస్ తీసుకొస్తున్నారని ఒక యాంటీ ఒకటైతే కనపడుతుంది. బట్ వాళ్ళు మూవ్ అవడానికి కాంగ్రెస్ సరిపోవట్లేదు ఇటు ఇటు అనేదానికి. కోర్ బీజేపీ ఎప్పటికైనా బీజేపీ ఉండాలి, 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఉన్నారు. ఎప్పటికైనా కాంగ్రెస్ ఉండాలనే వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి రావాలి. బట్ ఈ బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా చెప్తాను, బీజేపీకి ఓట్లు వేస్తూ బట్ దే డోంట్ లైక్ బీజేపీ, బట్ అదర్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ అయితే కాదు అనుకున్న సెక్షన్ కి అదర్ ఆల్టర్నేటివ్ కనపట్లేదు. అది మేజర్ అడ్వాంటేజ్ అవుతుంది బీజేపీకి. టీనా ఫ్యాక్టర్ ఉందంట. దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. టీనా ఫ్యాక్టర్ ఉందంట. అంటే ఏంటి సార్? టీనా ఫ్యాక్టర్ ఉందంటారు. దేర్ ఇస్ నో ఉంది. ఆల్టర్నేటివ్. అంటే ఆల్టర్నేటివ్ ఉన్నప్పటికీ కూడా అది కాంగ్రెస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, దాన్ని క్యాప్చర్ చేసుకునేట్టు సరిగ్గా అంటే లాస్ట్ ఎలక్షన్స్ మూమెంట్ లో వర్క్ చేసే వర్కౌట్ సార్. దానికి ఒక నాయకుడికి ఎమ్మెల్యేకి ఎలా టైం ఉంటే వర్క్ చేసుకుంటారు, అలాగే ఆ కాన్సెప్ట్ మీద కంటిన్యూస్ గా వర్క్ చేసుకోవాలి. మీరు కూటమి కట్టుకోవాలనుకున్నా లేకపోతే ఆ టైం ఇవ్వాలి, టైం ఇవ్వాలి జెల్ అవ్వడానికి. ఓకే సార్, మళ్ళీ బ్యాక్ టు స్టేట్కి వస్తే మనకి ఇప్పుడు అంటే మీరు 160+ అని ఇచ్చారు. మొత్తం రాష్ట్రంలో తెలియనిదంటూ ఉండదు. ఇప్పుడు అందరికీ కేకే సర్వే 160+ అందరూ వెయిట్ చేస్తున్నారు. విత్ ఇన్ ఇంకొక 24 గంటల్లో స్లోగా తెలిసిపోతుంది మనకి. అంటే ఎలా ఉంది ఏంటి. రేపు ఈ టైంలో కూర్చొని ఉంటాం ఏదో స్టూడియోలో. నాకు లోపల ఆబ్వియస్ గా నంబర్ గా ఉంటుందన్న కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఆబ్వియస్ గా క్యూరియాసిటీతో కూడినటువంటి చిన్న జీల్ ఎలా ఉంటుందా, మనం ఆల్రెడీ ఇప్పుడు మార్నింగ్ ఈ టీవీలో అలా స్టార్ట్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాం. వాళ్ళు కాల్ చేశారు బాగుందని. సో ఆబ్వియస్ గా జీల్ ఉంది, ఎలా ఉంది అనేది ఓవరాల్ గా ఓకే, ఉంటుందో అని. ప్రిపేర్డ్ గా ఉన్నారు. ఒక్కవేళ ఏదైనా అంటే రిమోట్ ఛాన్స్ ఏదైనా కంప్లీట్ గా మిస్టేక్ అయితే పరిస్థితి అది ఏంటి? అది అది అసలు అది డౌట్ నాట్ అంటే నిద్రపోయి కల్లోంచి లేపినా లేదు, డౌట్ లేదు. డౌట్ ఏమైనా ఉంటే ఒక 2-3 నియోజకవర్గాలు పోతే ఓకే, కానీ మాక్సిమం 15-20 ఎలా పోతాయా మనం అనుకుని చెప్పిన నెంబర్ కి అని అది ఆ డౌట్ అదే. దానికి మీరు చెప్పినట్టు భయాలు కొంచెం ఉన్నట్టు లైట్ గా ఉండేవు. కానీ అంటే మనం 98 మార్క్స్ రావాలంటే 90 కంటే తెగకూడదు అనేది ఉంటాం కదా, ఒక యాక్యురసీ 90 పైన 90 చెప్పిన నెంబర్స్ 90% పైన రావాలి ఫస్ట్ కేసులో. అంటే అలా ఉంది. కానీ అసలు ఫెయిల్ అవుతాం అనే కాన్సెప్ట్ అసలు 100% లేదు సార్ ఇక్కడ. అంటే తెలుగుదేశం చెప్పాలని చెప్పట్లేదు, మామూలు ట్రూగా చెప్తున్నాను. కూటమికి 120 వచ్చినా కూడా మీరు ఓడిపోయినట్టుగానే భావించాల్సి వస్తుందేమో. ఆ, ఒక రకంగా అంటే నైతికంగా కరెక్ట్ నేను యాక్సెప్ట్ చేస్తాను, అదే చెప్పేది. బట్ మీరు చెప్పినట్టు సర్వేలు వదిలేసేంత పాపం కాదు. కానీ బట్ ఎక్కడో ఒక 20-30 నియోజకవర్గాలు సేమ్ కదా అనిపిస్తుంది. అంత 120 డౌట్ లేదు, 120 వస్తుందని అనుకోవట్లేదు. ఓకే, నమస్కారం కేకే గారు. నా పేరు శ్రీనివాస్ అండి. సార్, నమస్తే సార్. మీరు కానీ అంటే మీరు పోయినసారి 2019లో మీ సర్వే నిజమైందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు కూడా మీ సర్వే నిజమైతే వచ్చే ఎలక్షన్స్లో మీరు చెప్పబోయే సర్వే మీద ఒక 1000 కోట్లు పందెం జరుగుతుందేమో. మీరు చాలా స్ట్రెస్లో పడిపోతారేమో. ఈ పరిణామాలు ఆలోచించారు అసలు? అంటే దేవుడి దయ వల్ల పందెం అనేది ఇప్పుడు జరిగింది, ఇంతకు ముందు జరిగింది, రేపు జరిగింది సార్ చెప్పే నెంబర్ మీద. అది అబ్వియస్ గా మనం పందాలు వేసుకోండి అని చెప్తే జరిగేది కాదు. అవును. ఓవరాల్ గా ఏంటంటే ఒకరికొక గురి కలుగుతుంది సార్. వాళ్ళు మామూలుగా చెప్పేవాళ్ళు వాళ్ళు కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉంటారు. ఆబ్వియస్ ఇప్పుడు మనం ఐపీఎల్ ఆడే ప్లేయర్ బట్టి లేకపోతే వాళ్ళకి ఆ టీంని బట్టి మనకి ఎలా గురి కదిలి వాళ్ళ మీద వేసుకుంటారు అట్లా కనిపించింది. ఇది మనం ప్రోత్సహించే జరిగేది కాదు, వద్దని ఆగేది కాదు. బట్ అది వేరే విషయం పక్కన పెట్టి
ప్రెజర్ అనేది దేవుడు నాకు అట్లాంటి తక్కువ ఉన్న నేచర్ నుంచి వచ్చేది సార్. మామూలుగా మేబీ నేను 2 years నేను ఋషికేశ్, హరిద్వార్ లేదా యోగా సైడ్ కంప్లీట్ గా ఉన్నాను. మేబీ జెనెటిక్ గా ఉండొచ్చు. నేను యోగా ట్రైనర్ కూడా చేశాను. మేబీ ఆ ఉంటుంది, అసలు లేదన్న 0% అని, కానీ అలా వేరే జరిగిపోతుంది లేదా నన్ను ఎక్కువ ప్రభావితం చేస్తున్నారు అనేది అది అది చాలా కష్టం అండి. సార్ ఏ సర్వే అయినా సరే ఒకరోజు ఫెయిల్ అవుతుంది. అంటే ఎవరు చేసినా, అంటే ఇంతకుముందు మనం చూసాము అవును. ఒకరోజు సర్వే ఫెయిల్ అవుతుంది. ఒక్కసారి సర్వే ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి దాంట్లో కంటిన్యూ అవ్వడం చాలా కష్టం. ఒకవేళ భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా ఫెయిల్ అయితే తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు, ఏంటి మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే అప్పుడు ఏ రకంగా చెప్పిన నెంబరు ఎలా ఫెయిల్ అవుతాం అనేది చెప్పాను సార్. ఇంతకు అది వేరే కమెంట్ చేయలేను. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న జరిగే దాని మీద మటుకు మనం ఈస్ట్ అంటే వెస్ట్ వెళ్తే మటుకు సర్వేస్ ఆపేస్తాం సార్. ఇప్పుడు మీరు ఒక 500 శాంపుల్స్ తీసుకున్నారుకోండి ఒక నియోజకవర్గానికి. అంటే 5 మండలాలు ఒక నియోజకవర్గంలో. అంటే ఒక్క మండలానికి 100 మంది చోట మీరు తీసుకోవాలంటే, సర్వే తీసుకోవాలంటే అది కూడా ఎగ్జిట్ పోల్ రోజు, ఎలక్షన్ రోజు. అంటే మీ అలా దగ్గర తీసుకో సార్. ఎగ్జిట్ పోల్ అలా చేయం సార్. మామూలుగా ఆహా, ఎగ్జిట్ పోల్స్ ఎలా చేస్తామంటే, ఆల్రెడీ మనకు ఒక నియోజకవర్గం విలేజ్ వారి రిపోర్ట్ ఉంటుంది కదండి. దాంట్లో మండలంలో ఒక 4 విలేజ్ తీసుకుంటాం. ఒక మండలంలో 4 విలేజ్, 4 విలేజ్ మొత్తం అన్ని విలేజ్ కాదు, 4 విలేజ్ తీసుకొని 4 విలేజ్ లో అంటే కొంచెం కాంబినేషన్ ఉన్న విలేజ్ సెలెక్ట్ చేసుకుంటాం ర్యాండమ్ గా. అంటే ఈ ఒక వైఎస్ఆర్సీపీ ఫేవర్ ఉన్న విలేజ్ లేదా 2 టీడీపీ లేదా అక్కడ జనసేన పోటీ చేస్తున్న విలేజ్. ఇప్పుడు ఓవరాల్ గా అన్ని కన్సల్టేట్ చేస్తే మనకు 60-40 వచ్చింది అనుకోండి. పర్సెంటేజ్ పరంగా చెప్తున్న తర్వాత ఓట్లు ఏంటి కన్ఫ్యూజ్ అవుతారు. సో 60-40 వచ్చిందని వెరిఫై చేసి పర్లేదా అలాగే ఉందని వెరిఫై చేసాం అనుకోండి. లేదు ఆ 60-40 ఇలా కాకుండా 40-60కి వెళ్ళింది అనుకోండి, అంటే మనం అనుకున్న దానికంటే ఈ రెండు విలేజ్లు తేడా వచ్చేసాయి. 2 విలేజ్లు ఎక్సెప్షన్ కేసులో తేడా వచ్చాయా లేదా ఆ మండలంలో వచ్చిందని కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఫ్యాక్ట్ యాజ్ గా ఉంది, 60-40 కాదండి, అది 65-35 ఉంది లేదా 70-30 వెళ్ళిపోయింది అన్న నెంబర్ వచ్చింది అనుకోండి శాంపుల్స్ లోనో లేదా అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ లోనో వాళ్ళు అక్కడ కలెక్ట్ చేసిన డేటా దాని ప్రకారం. అప్పుడు ఆ ఎడ్జ్లు కాదు 10,000 లేదా 20,000 మెజారిటీ వెళ్ళిపోతుంది అనమాట. ఇలా వెరిఫై చేస్తాం. లేదు కొన్ని విధాలు చెప్పాను, టైట్ ఫైట్లు అప్పటికి టైట్ ఫైట్లు ఇప్పటికి టైట్ ఫైట్లు వచ్చినాయి ఉన్నాయి. సర్వేపల్లి కానీ చెప్పినట్టు సార్ అడిగిన చంద్రగిరి కానీ సార్ ఒక్కసారిగా అంటే ఇంతవరకు ఎప్పుడు రిజర్వ్ నియోజకవర్గాలు టీడీపీకి ఎప్పుడు ఫేవర్గా నడవలేదు ఇప్పటి వరకు చెప్పాలంటే. ఈసారి అంత ఫేవర్గా రావడానికి కారణం ఏమై ఉంటుంది అంటారు? అంటే అసోసియేటెడ్, ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గం అంటే మొత్తం ఎస్సీసీ ఉంటారండి కదా సార్ అక్కడ. అసోసియేటెడ్ గా ఉన్నటువంటి కానీ మేజర్ ఫ్యాక్టర్ కదా జనరల్ గా. అంటే వాళ్ళు పుట్టుక నుంచి అంటే కాంగ్రెస్ తో కానీ లేదంటే వైసీపీ కలిసి వెళ్తున్నారు. అంటే మేము 1990 ఎలా ఉంది అంత దూరంకి వెళ్లకుండా ప్రస్తుతానికి ఒక 10-15 సంవత్సరాల నుంచి చెప్తుంటే ఆ డేటా ఎలా ఉందో చూస్తుంటే సబ్జెక్ట్ చేస్తున్న విలేజ్ వారీగా రకరకాల ఫ్యాక్టర్స్ మీద. సో మీరు చెప్తున్నట్టు చాలా ఉన్నట్టు అడ్వాంటేజ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. బట్ అది ఇటు సెక్షన్ నుంచి ఒక 10% ఎక్కువ తీసేస్తారు అనుకోండి, వాళ్ళు అలాగే ఉన్నప్పటికీ కూడా స్టిల్ డిఫెండ్ చేసుకోలేరు. అంటే ఇప్పుడు 2 మండలాలు మీరు చెప్పినట్టు కమ్యూనిటీస్ ఉన్నాయి. 2 మండలాలు వేరే కమ్యూనిటీస్ బాగా డామినేట్ గా బీసీస్ కావచ్చు లేదా పూర్ణ అనుకోండి. స్టిల్ ఎస్సీ కమ్యూనిటీ ఉన్నటువంటి మండలాలు ఒక 10% తగ్గుతుంది, ఈ మటుకు 20% డిఫరెన్స్ వస్తుంది అనుకోండి. అది ఆ నియోజకవర్గాలు ఆపుకోలేవు. స్ట్రాంగ్ గా పనిచేస్తుంది యువతల పక్క. అంటే మీకు నందిగామ ఒక సెక్షన్ పనిచేస్తూ ఉంటుంది, పాలకొండ ఒక రకంగా ఉంటుంది అట్లా. సో ఎన్నో లబ్ధ ప్రతిష్ఠులైన సంస్థలు చేశాయి అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వేలు కానీ. వాళ్ళకి కాకుండా మీరు సింగిల్ నంబర్తో రావడానికి రీజన్ ఏంటి అసలు? ఎందుకు ఇంత ధైర్యం చేయగలిగారు మీరు అసలు? అంటే వాళ్ళకి అంటే మీరు ప్రజల నాడిని ఎగ్జాక్ట్ ఒకవేళ మీరు కరెక్ట్ అనుకున్నాం ఇప్పుడు ఈ రోజు ఎలక్షన్స్ అంటే మీరు చెప్పిన నంబరు మీకు మాత్రమే ఎలా గురి కుదిరింది అంటారు? అంటే యాక్చువల్లీ స్టేజ్ మనం ఎక్కి మీరు ఆల్రెడీ ప్రెజెంటేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది కాబట్టి ప్రెజెంటేషన్ ఇచ్చి దిగేంత వరకు వేరే వాళ్ళ నెంబర్స్ మనకు తెలియదండి. అంతే కదా, అబ్వియస్లీ వారు ఏ నెంబర్ చెప్తున్నా తెలియదు. ప్లస్ నేను ఆన్ స్టేజ్ ఉన్నాను కాబట్టి నాకు ఎవరు వాళ్ళు చెప్పారంటే ఇలా చెప్పారంటే నాకు ఎవరు చెప్పరు. స్టేజ్ దిగిన తర్వాతే కానీ అర్థమైంది మనం ఒక్కరే చెప్పేవాళ్ళు. అంటే అది మనం వాళ్ళు ఎవరు చెప్పండి మన నెంబర్ చెప్పాలంటే ప్లాన్ చేసి మొదలు పెట్టింది కాదు. మనకు వచ్చిన నెంబర్ని రికార్డ్ మీరు దిగే వరకు కూడా మాక్సిమం చాలా మంది ఈ సైడ్కి వస్తారేమో, అంటే ఆ ఎడ్జిని చాలా జాగ్రత్తగా ప్రింట్ చేసి చెప్తారేమో అనుకున్నా. అంటే వైఎస్ఆర్సీపీ అంటే కూడా కూటమి ఓట్ బ్యాంకింగ్ పెరిగింది అనేది అదే వాస్తవం. అది ఆబ్వియస్ గా అందరి దగ్గర ఉంటుంది ఇదే డేటా అని అనుకుంటున్నాను.
అట్ ది సేమ్ టైం ఎడ్జ్లు కూడా ఇలా ఇలా కరెక్ట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు చాలా మంది మనకంటే ఎక్స్పర్టైజ్ ఉంటారు కాబట్టి, లేదా నేషనల్ సర్వీస్ కాబట్టి ఇంకా ఇంకా ఎక్కువ వాళ్ళకి మోర్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అనేది ఒక భావన. బట్ అదర్ యాంగిల్ కూడా ఉంది బికాస్ నేను ఫస్ట్ టైం కాదు కాబట్టి ఆబ్వియస్ గా నేషనల్ అంటే కూడా లోకల్ గా ఉన్న వాళ్ళకి కొంచెం మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు ఆ టైట్ ఫైట్ ఎడ్జ్ తీసుకునే మన లోకల్ గా ఉన్న కంపెనీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది కంపారిటివ్లీ. వాళ్ళు చేయలేరు కాదు, బట్ కంపారిటివ్ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో స్టేజ్ దిగాకే అర్థమైంది నాకు వాళ్ళు అలా చెప్పారని. ముందుగా ప్లాన్ చేసింది కాదు, సింగిల్ నెంబర్ చెప్పడం మటుకు ఇట్స్ వెరీ 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 వెల్ ప్లాన్డ్. మేము ముందుగానే ఆలోచించింది, 100 సార్లు మొదలు పడింది, బాగా డిస్కస్ చేసుకొని ఆబ్వియస్ ఈ నెంబర్ వేరే వాళ్ళు చెప్పకపోతే మటుకు రాష్ట్రం అలా వైబ్రేషన్స్ లో గురవుద్ది అనేది ముందుగానే అసెస్ చేసి రిలీజ్ చేసింది. సో అలాగే చేయాలి ప్రెజెంటేషన్ కానీ, అంటే బాగా చేయాలి ప్రెజెంటేషన్ అనేది గట్టిగా చెప్తాం అనేది అది మటుకు వెల్ ప్లాన్ చేసింది. సడన్ గా వచ్చి స్టేజ్ మీద చేసింది కాదు. సేమ్ సార్ మీరు స్వతహాగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండి ఇలా టర్న్ అవ్వాలని ఎందుకు అనిపించింది మీకు? అసలు అసలు ఇది భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏంటి, దీని గురించి ఏమైనా ఆలోచించారు పర్యవసనాలు? ఎందుకంటే ఇది రాజకీయ క్రీడ, ఇందులో చాలా ఇవి ఉంటాయి ఏంటి, చాలా దూరం వెళ్తాయి కొన్ని విషయాలు. ఆ, బాగా ఇవి కూడా ఉంటాయి ఏంటి, బెదిరింపులు ఉంటాయి, బుజ్జగింపులు ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి. ఇది చాలా దూరం వెళ్తుంది కదా, మీరు అన్ని తెగించి వచ్చారా ఈ ఫీల్డ్లోకి? అంటే ఇనిషియల్ గా ఇంత దూరం ఆలోచించలేదు సార్. ఇప్పుడున్న పొజిషన్ మీరు ఇంతమంది కోట్లాది మంది ఎట్లా అభిమానిస్తారని, లేదా కొంతమంది ద్వేషిస్తారని, లేదా కొంతమంది ఓడిపోవాలని కోరుకుంటారు. ఇట్లా మనం మామూలుగా నేను ఇండివిజువల్ కనెక్ట్ ఏంటంటే నాకు సొసైటీలో సంథింగ్ చేంజెస్ ఏదైనా దోహదపడితే, నెక్స్ట్ ఇప్పుడు మీరున్నటువంటి కంట్రీస్ లాగా ఎందుకు ఈ కంట్రీ ఉండకూడదు, బాగుంటే బాగుంటుంది కదా. చిన్నప్పటి నుంచి జర్మనీ బాగా వినేవాడిని, ఇట్లా బాగుంటుందంట, అసలు చాలా క్లీన్ గా ఉంటుంది, టైం కి ఉంటుందంట, అంత అదే ప్రోడక్ట్ తయారు చేసి ఆ కంట్రీ బ్రాండ్ లాగా ఉంటుంది రకరకాల, అంటే ఉన్నప్పుడు. సో చిన్నప్పటి నుంచి కంట్రీ బాగుండాలి, నీట్ గా ఉండాలి, లేకపోతే కరప్షన్ ఎక్కడికి పోయినా ఉండకూడదు అంటే, ఆ, అసలు బాగా స్వాతంత్రోద్యమం అంత కలలు కానీ దానికోసం ఇక్కడ చచ్చిపోయింది వాళ్ళ. అప్పుడు మనిషి మామూలుగా మనం చిన్న అప్పు ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తాము, అటువంటి ఒక మనిషి చచ్చిపోయాడంటే వాళ్ళు ఎన్ని కలలుగా ఉంటారు. ఇట్లాంటి భావజాలకు బాగా స్ట్రాంగ్ గా పెరిగిన వాళ్ళు. సో పొలిటికల్ ఏదైనా సంథింగ్ రిఫార్మ్స్ చేంజెస్ వస్తే బాగుండు, దాంట్లో నేను ఏదైనా భాగస్వామ్యంగా ఉంటే బాగుండు, అది డైరెక్ట్ గా వచ్చి డైరెక్ట్ గా వచ్చి ఇట్లాంటి థాట్ ప్రాసెస్ లోంచి నలుగుతునేవాడిని. దాన్ని కంప్లీట్ గా అగేన్స్ట్ చేస్తూ ప్రగతి నగర్ నుంచి హైటెక్ సిటీలో మనం ట్రాఫిక్ లో ఇరుక్కొని మనం ఏం చేస్తున్నారా బాబు అని, ట్రాఫిక్ అనేది బాగా నాకు ఒక మదనం అనమాట. ఆగితే నరకం, నువ్వు ఏం చేయాలనుకున్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని. సో ఆ థాట్ ప్రాసెస్ లోంచి ఎక్కడో సంవేర్ ఆలోచిస్తూ ఒకసారి బెంచ్ లో ఉన్నప్పుడు వచ్చిన ఒక చిన్న ఐడియా ఏంటంటే, సర్వే అనేది పీపుల్ ని కనెక్ట్ అవుతుంది, అటు నేను మాట్లాడగలను కాబట్టి నేను కన్విన్స్ చేయగలను కాబట్టి ఎమ్మెల్యే పూర్తి చేసి పెట్టించాము. మేబీ నేను సాఫ్ట్వేర్ నుంచి బ్యాక్గ్రౌండ్ వల్ల మనకు క్వెరీస్ లేకపోతే ఇట్లాంటి వర్క్ చేస్తుంటా కదా, మనం నేను ఆటోమేషన్ లో వర్క్ చేసేవాడిని. సో టెస్టింగ్, సో మేబీ డేటా సైడ్ కొంచెం నాకు పట్టు ఉండే, కొంచెం కోడింగ్ సైడ్ ఉండడం వల్ల ఈ డేటాని నేను బాగా అసెస్ చేయగలనేమో అన్న 3 లేయర్స్ తో అలా స్టార్ట్ చేశాను సార్ ఓవరాల్ గా. అంతేగాని ఒకేసారి ఇట్లా వస్తుందని ఇంత ఒక 5-6 సంవత్సరాలు ఈ పొజిషన్కి వెళ్ళగలుగుతామని అంత ఆలోచించలేదు. ఒకటి చిన్న ప్రశ్న అండి. మీరు 2019లో అప్పట్లో లగడపాటి వర్సెస్ కేకే లానే నడిచిందా? అంటే ఆయన అవును అవును. అంటే అప్పుడు ఆయన చాలా పెద్ద ఆయన సార్, మామూలు కంపేర్ చేసుకునేంత కూడా లేదు. నేను మీరు నెంబర్ పరంగా చెప్పండి, నేను 25 లో ఉన్నాను, 100 లో ఉన్నాను. ఈక్వల్ రేంజ్ కాదు, బట్ అడిగేదానికి వైఎస్ఆర్సీపీ ఒక డిఫెండ్ చేసుకునేందుకు ఒక పేరు లాగా ఉండేది అప్పుడు ఇనిషియల్ ఫస్ట్ టైం కాబట్టి. అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో రీచ్ ఎక్కువ ఉండేది అంతే. నేను ఇంటర్వ్యూస్ ఎక్కువ ఇస్తూ లేదా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి దాని రీచ్ ఎక్కువ ఉండేది, ఎక్కువ మంది అభిమానించేవారు. బట్ ఆయన రేంజ్ పరంగా చూస్తే ఆయన ఎక్కువ చాలా ఎక్కువ ఉండే పొజిషన్ లో ఉండేవారు. అంటే ఆయన మీకు ఏమైనా ఫోన్ చేశారు తర్వాత బాగా చేసాం లేదు లేదు, నేను మాట్లాడుతున్నాను మామూలుగా, అంటే ఆ ఫ్యామిలీతో మెంబర్స్ తో అసోసియేషన్ ఉంది, ఎక్కడ కలిసినప్పుడు మాట్లాడతాను. నేను డైరెక్ట్ గా ఆయన దగ్గర ఎప్పుడు మాట్లాడతాను. అంటే ఎప్పుడైనా మీరు కలిసారా డైరెక్ట్ గా ఎప్పుడైనా లగడపాటి అదే రాజు? ఆయన్ని కలవలేదు, ఆయన అసోసియేట్ మెంబర్స్ ని కలిశారు. అంటే ఇప్పుడు ఈ ప్రశ్న దేనికి అడుగుతున్నానంటే, ఈసారి కేకే వర్సెస్ ఆరా మస్తాన్ ఉమ్. ఈ 2024 ఎన్నికల్లో అంటే ఇంకొక 24 గంటల్లో మీరు గెలుస్తున్నారా లేదా మస్తాన్ గారు గెలుస్తున్నారా అనేది బయటపడుతుంది. అంటే మీకు ఆయనతో ఏమైనా అసోసియేషన్ ఉందా? లేదు, అసోసియేషన్ లేదు, ఎప్పుడు నేను కలవలేదు, మాట్లాడలేదు. అంటే అంటే దేనికి ప్రశ్న అడుగుతున్నా అంటే సార్, ఇప్పుడు సెఫాలజీ అనేది ఒక ఇండస్ట్రీ. అంటే మీలో కూడా మీకు పియర్స్ ఉంటారు, పియర్ ప్రెషర్స్ ఉంటాయి. కామన్ గా అంటే ఆయన తెలిసిన వాళ్ళు మాట్లాడడం లేకపోతే అట్లాంటివి ఉన్నాయి. ఆబ్వియస్లీ కాదు, నేను ఆయన డైరెక్ట్ గా ఎప్పుడు కలవలేదు, మాట్లాడలేదు.
బట్ కాంపిటేటివ్ మనం వేరే అతను వేరే అట్లా అలా ఏం అనుకోను ఇన్ జనరల్. ఇప్పుడు చాలా చిన్న చిన్న సర్వే కంపెనీలు మామూలు కాంటాక్ట్ అవుతా ఉంటాయి. ఈ ఎమ్మెల్యే రిపోర్ట్ కావాలండి అది ఇది చేస్తున్నాం, మనకి ఇది రిపోర్ట్ బాగుంటే బాగుంటుందంటే వాళ్ళకి మాకు ఓవరాల్ గా ఎంత ఖర్చు అయిందో దానికి ఒక 10 రూపీస్ తక్కువైనా సరే వాళ్ళకి ఇచ్చేస్తాం ఓవరాల్. ఓకే. లేదు మేము మాకు ఎమ్మెల్యే కనిపించు మా బ్రాండ్ అట్లా ఏం ఉండదు. అలాంటి ఏం పెట్టుకోలేదు. తనకి కావాలంటే ఆ సర్వీస్ అనేది తీసేసి ఇస్తాం మా వాళ్ళకి ప్లేన్ గా. సార్ మీరు ఈ 5 ఏళ్ళలో అంటే మీకు ఉన్నది మేబీ ఒక 1 year పనిచేస్తారేమో అంటే ఈ వీటి మీద. సో ఎంత ఎంత అవుతుంది అంటే మీరు అంటే ఇంతట్టు బడ్జెట్ ఉంది కదా, సో మీరు ఎక్కడి నుంచి నిధులు అంటే సమీకరిస్తారు ఒకేసారి ఏంటి పెట్టి ఎలా ఇప్పుడు జరుగుతుంది? ఇప్పుడు ఇప్పుడు మీరు ఫైనల్ అవుట్పుట్ చూస్తున్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ చేసాం అంటే లాస్ట్ టైం అంటే బ్రాండింగ్ లేదు, ఇప్పటికీ అప్పుడు చాలా తేడా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం మేము ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు ఒక 5 to 10 lakhs చేతిలో పెట్టుకొని స్టార్ట్ చేసాం. ఆ, అంటే ఇంకా తక్కువ ఫస్ట్ లో 2-3 lakhs తో మొదలు పెట్టాము, తర్వాత చిన్నది చేసాము, తర్వాత మొత్తం అయిపోయింది. హోటల్స్ లో ఉండేవాళ్ళం, ఫోన్ చేస్తే ఎవరు రెస్పాండ్ అయ్యేవారు కదా, ఎవరు తీసుకుంటామని. మామూలుగా 10 రోజులైనా 15 రోజులైంది అందరికి కాల్ చేసేవాళ్ళం. కంటిన్యూస్ అన్ని ఊళ్ళు తిరిగేవాళ్ళం, అపాయింట్మెంట్ కోసం తిరిగేవాళ్ళం, ఎవరు ఇచ్చేవారు కాదు. తర్వాత మళ్ళీ కస్టమర్ని మళ్ళీ డబ్బులు అయిపోతాయి, మళ్ళీ హోటల్స్ కూడా డబ్బులు లేవు. ఒక 1000 రూపాయలు 5,000 అంటే మళ్ళీ లాస్ట్ లో మళ్ళీ డీజిల్ పెట్టి చేస్తాం, మళ్ళీ వచ్చేసాము. ఆ తర్వాత మళ్ళీ ఒక 10 రోజులు ఇంటికాడ అంటే మళ్ళీ 3 మళ్ళీ మా మిస్సెస్ గోల్డ్ పెట్టి మళ్ళీ ఒక 5 lakhs ఇచ్చారు. లేదు లేదు చేయండి ఏదో ఒకటి లేదు అనుకుంది. ఇట్లా ఉంటే నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను అంటే ఆ మొహం చూడలేకపోతున్నాను. సో మళ్ళీ గోల్డ్ పెట్టి మళ్ళీ 5 lakhs తీసుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ చేస్తే అప్పుడు ఏదో చిన్నది కనెక్ట్ అయింది ఒకటి అలా అలా. అంతేగాని ఒకేసారి మన దగ్గర ఇంత అమౌంట్ పెట్టుకొని మొదలు పెట్టిందని కాదు. ఇప్పుడు కూడా ఇప్పుడు బ్రాండ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చేతుల అమౌంట్ తక్కువ ఉన్నది సరిపోతుంది. ఎందుకంటే నేను అవుట్ సోర్సింగ్ ఇచ్చేవాళ్ళు కానీ నాకు ఇచ్చే లేబర్ సర్వీస్ ఇన్ఫర్మేషన్ కానీ నా దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ కానీ జీరో. అంటే మీరు చెప్పినట్టు వేరే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు కానీ నేను ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా కూడా మొదలు పెట్టించు. ఎందుకంటే ఆ, ఆ, నమ్మకం అనమాట. అంటే వాళ్ళకి అన్న దగ్గర ఇక్కడి నుంచి పోదాము అంటుంది. టాప్ 5 ఎవరికి వస్తాయి మెజార్టీలు? అంటే గోదావరి జిల్లాలో ఉన్నారు సార్ 2-3. పేరు నేను మెజారిటీ చూసి చెప్తాను, బట్ ఆబ్వియస్ గా పవన్ కళ్యాణ్ గారికి మంచి మెజారిటీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఆబ్వియస్ గా జగన్మోహన్ రెడ్డి గారి కంటే మెజారిటీ దాటేదని కూడా ఆస్కారం ఉంటుంది. ఇద్దరు మించుమించు ఒకే లేయర్ లో ఉండదు. 50 అటు ఇటుగా అవుట్పుట్ లో. మిగతా 50 క్రాస్ 35-40 క్రాస్ చేసే వాళ్ళు గోదావరి జిల్లాలో చాలా మందికి వస్తాయండి. ఎందుకంటే పోయినసారి చూసాం మనము వైసీపీకి 50,000 మెజార్టీలు వచ్చిన వాళ్ళు లేదా 45,000 పైన మెజార్టీ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 25-30 మంది దాకా ఉన్నారు. ఈసారి అలా అవును అవును ఉండబోతుంది ట్రెండ్. ఈసారి అలా ట్రెండ్ అలాగే ఉండబోతుందా? ఉంటుంది, అలాగే ఉంటుంది సార్, అలాగే ఉంటుంది. మీరు 100 మందికి పైగా 20,000 పైన మెజార్టీ వస్తుందన్నారు, అది నిజమేనా? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఫిల్ స్టాండ్ అన్నట్టు. చూద్దాం సార్, ఇంకా 2 రోజుల్లో అంటే ఇంకా రేపు ఈ టైం తెలిసిపోతుంది. యా కార్తిక్, గో హెడ్. సార్ షూర్ అండి, థ్యాంక్ యూ. కిరణ్ గారు, చాలా చాలా థ్యాంక్స్. మరీ ముఖ్యంగా థ్యాంక్ యూ. కూడా ఇచ్చారు. రేపు మరి ఈ ఎన్నికలు ఫలితాలు వెలువడిన తర్వాత మరొక ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నాం. దేనికంటే అయినా కూడా మనకి ఎయిదర్ అది సెలబ్రేటింగ్ ఇంటర్వ్యూ అన్న అవుతుంది, లేదా అది ఒక రిట్రోస్పెక్టివ్ ఇంటర్వ్యూ అయినా 10 మందికి ఉపయోగపడే ఇంటర్వ్యూ అయినా రేపు పొద్దున మిమ్మల్ని చూసి చాలా మంది సఫాలజీలోకి రావాలనుకునే బడ్డింగ్ సఫాలజిస్ట్స్ ఉంటారు. నేను కూడా కేకే సర్వే లాగా చేయాలి, అటువంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? నెంబర్స్ అంటే కాదు సార్, మామూలు ఫస్ట్ లో మీలో ఒక నడిపే వ్యక్తిలోనో లేకపోతే ఆ సంస్థలోనో క్రిస్టల్ క్లియర్ గా ఎమోషనల్లీ ఆ బ్యాలెన్స్ ఉండాలేమో అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు ఎయిట్ సైడ్ ఇంక్లైన్డ్ కాకుండా, నేను చాలా చిన్న చిన్న సర్వీస్ లేకపోతే పర్సనల్ తో కంపెనీస్ తో మాట్లాడినప్పుడు అర్థమవుతుంది, వాళ్ళ మాటల్లోనే అర్థమైపోతుంది దేర్ టువర్డ్స్ ఒక పార్టీ కనో వాళ్ళ భావజాలం ఒక ఎమోషన్ కనో. మీలో ఆ భావజాలం ఉంటే మటుకు సెఫాలజీలో మీరు నెంబర్స్ మీద వెళ్తారు కాబట్టి ఎమోషన్ నెంబర్స్ కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. సో మీ ఎమోషన్ దాన్ని మీరు నెంబర్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాల్సి వస్తుంది కాబట్టి మీరు అది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లో 95% ఫిల్టర్ అయిపోయేది ఏంటంటే ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ దగ్గరే. అది లేకపోతే మీరు సెఫాలజీకి రావద్దు. ఆ, అంటే ఖచ్చితంగా మీరు టువర్డ్స్ ఒక పార్టీయో కులానికో దానికో ఇంక్లైన్ ఉంటాయి. ఇప్పుడు నేను స్టేట్ లో అద్భుతంగా మాట్లాడితే బాగా చెప్తారు అనుకున్నప్పుడు ఉంటుంది, అదే మీరు సెంట్రల్కి వెళ్తే వాళ్ళు కోర్ బీజేపీ భావజాలంగా ఉంటుంది అనుకోండి, అతను స్టేట్ సెఫాలజీ సరిపోతారు కానీ సెంట్రల్ సెఫాలజీ సరిపోదు. అంటే నడిపే నాయకుడు కింద. ఇప్పుడు ఆబ్వియస్ గా మా టీమ్ లో కూడా వేరే పనులు ఉన్నారు, మామూలు జగన్ కి లేకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు. బట్ నేను ట్రై చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళని. బట్ ట్రైన్ చేసే పర్సన్ ఒక సైడ్ తీసుకుంటే అది తెలియకుండా అలా అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు మేక్ షూర్ అది మీద లేదని. తర్వాత దానికి సంబంధించి మనకు ఇక్కడ ఉండేటువంటి స్టేట్ మన ఇండియన్ ఎమోషన్స్ కి నేను బయట బుక్స్ చదివినప్పుడు వాటి అర్థం చేసుకునే దానికి ఆ ప్యాటర్న్ కంప్లీట్ గా
మేబీ స్ట్రక్చరల్ పరంగా ఒకటే ఉండొచ్చు కానీ కొంచెం డీప్ రూట్స్ లో అనాలిసిస్ చేస్తే ఆ ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్స్ మారే విధానంలో లేదా ఆల్రెడీ మనం బిల్ చేసిన స్ట్రాంగ్ ఒపీనియన్స్ డబ్బులకి ఓట్లు వేస్తారు ఇక్కడ, లేకపోతే మందుకు డబ్బులు అని ఒక build చేసినారు. కానీ కిరణ్ గారు, చాలా డిఫికల్ట్ చేస్తారు. మామూలుగా మోస్ట్లీ నేను సలహా వద్దనే చెప్తాను ఎక్కువ మందికి. నేను చెప్పాలి. అంటే ఈ మొత్తం హడావిడి అయిపోయిన తర్వాత మీ హోల్ సెఫాలజీలో మీరు తీసుకున్నటువంటి ఈ మీ పాత్ ఉంటుంది చూసారా, ఎప్పుడు మొదలయ్యింది, ఎలా మొదలయ్యింది, దాని మీద డీటెయిల్డ్ గా ఒక స్టోరీ లాగా చేయాలని ఉంది. బహుశా ఈ వీక్ లోనే అది కూడా రిలీజ్ చేద్దాం. ఎందుకంటే ఇది ఒక 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 మంచి లెసన్ లాగా ఉంటది. అంటే ఎవరెవరైతే రావాలనుకుంటున్నారు, ఇందులో ఉండే కష్టాలేంటి, ఇందులో ఉండే సుఖాలేంటి, కష్టాలేంటి, ఎదుర్కొనే అవమానాలేంటి, అవమానాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ అన్ని ఆవిష్కరిస్తూ కూడా మీలాంటి వారితో ఒక ప్రోగ్రామ్ చేయాలని సార్ అతి త్వరలోనే చేస్తాము దాంతో ఆ యాంగిల్లో కూడా. అండ్ విష్ యూ వెరీ వెరీ గుడ్ లక్ అండి. మీరు చాలా చాలా రిస్క్ తీసుకున్నారని చెప్పాలి. రిస్క్ తీసుకోవాలంటే ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అంటారు. అలాగే హోప్ఫుల్లీ మీ ఏదైతే మీ అనాలిసిస్ ఏదైతే ఉందో అది నిజం కావాలి, మీరు వేయినోళ్ళ కీర్తి పొగడాలని మేము మనసారా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.